నేను ఇంకా ఆలస్యం చేయకుండా బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశాన్ని ప్రసంగించుటకు సోదరుడు షఫీ గారిని ఆహ్వానిస్తున్నాను. సోదరుడు షఫీ. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మా బాద్ ఫఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వఇజ్ ఖాల ఈసా ఇబ్ను మర్యమ యా బనీ ఇస్రాయీల్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దిఖన్ లిమా బైన యదైహి మినత్ తౌరాతి వ ముబశ్శిరా బిరసూలి యాతి మిన్ బాద్ ఇస్ముహు అహ్మద్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు కౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్, సోదరుడు సిరాజుర్ రెహమాన్, నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మండలందరినీ కూడాను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం కరుణామయుడు, కృపాకరుడు అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేటి నా అంశం బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నేటి నా యొక్క ప్రసంగం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో ప్రవక్త ముహమ్మద్ వారి పరిచయం మరియు ముస్లిమేతర మేధావుల దృష్టిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థానం ఏమిటి. రెండవ భాగము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు బైబిల్లో. మొదటి భాగం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిచయం. ముహమ్మద్ ఎవరు అని అంటే ఇస్లాం ధర్మాన్ని ప్రారంభించినటువంటి, స్థాపించినటువంటి ఒక ప్రవక్త అని చాలా మంది ముస్లిమేతర సోదరులు అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ ఇస్లాంని ప్రారంభించినటువంటి, ఇస్లాంని స్థాపించినటువంటి ప్రవక్త కానే కాదు. కానీ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణము చేసినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దీనికి సంబంధించి ఖురాన్ గ్రంథంలో 33వ సూరే అల్ అహజాబ్ 40వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ మాకాన ముహమ్మదిం అబా అహదిం మిన్ రిజాలకుం వలాకిన్ రసూలుల్లాహి వ ఖాతమన్ నబీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పురుషులలోని ఎవరికీ తండ్రి కాదు, కానీ ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు, వ ఖాతమన్ నబీన్, ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేటటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త అంటుంది ఖురాన్ గ్రంథం. మరియు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గత ప్రవక్తల మాదిరిగా ఏదో ఒక జాతికో, ఏదో ఒక సంఘానికో, ఏదో ఒక వర్గానికో, ఏదో ఒక కాలానికో పరిమితమైనటువంటి ప్రవక్త కానే కాదు. మరి ఈ ప్రవక్త సమస్త మానవాళి కోసము ప్రళయం వరకు వచ్చినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ముస్లిమేతర మేధావులు ఏమని భావిస్తున్నారు, వారి దృష్టిలో ప్రవక్త ముహమ్మద్ వారి స్థానం ఏ విధంగా ఉంది చూసినట్లయితే, మొదటగా అనిబిసెంట్ అనేటటువంటి రచయిత, ఇతను ఒక తత్వవేత్త. వీరు రాసినటువంటి ద లైఫ్ అండ్ టీచింగ్ ఆఫ్ ముహమ్మద్ అనేటువంటి పుస్తకము, అంటే ప్రవక్త ముహమ్మద్ వారి జీవన విధానము మరియు వారి యొక్క బోధనలు. ఇది 1952వ సంవత్సరంలో మద్రాసు నుండి వెలువడినటువంటి ఈ పుస్తకంలో వారు రాస్తున్నారు. అరేబియాకి సంబంధించినటువంటి ఈ గొప్ప ప్రవక్త జీవిత చరిత్రను ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఈ ప్రవక్త ఏ విధంగా జీవితం గడిపారో మరియు ఈ ప్రవక్త యొక్క బోధనల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఈ ముహమ్మద్ గురించి ఆదరాభావం కలుగుతుంది తప్ప మరి ఏ ఇతర భావం కలిగేటువంటి ఆస్కారము లేదు అని అనిబిసెంట్ వారు తెలియచేస్తున్నారు. ఆ తర్వాత జార్జ్ బెర్నార్డ్ షా, ఇతను ఒక క్రైస్తవ సోదరుడు. వీరు రాస్తున్నారు, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేశాను అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశారు. అది జెన్యూన్ ఇస్లాం. దీని మొదటి సంపుటాన్ని మనం పరిశీలించినట్లయితే వారు అంటున్నారు, ఐ హావ్ స్టడీడ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ముహమ్మద్. నేను ప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని అధ్యయనం చేశాను. వండర్ఫుల్ మ్యాన్, గొప్ప అద్భుతమైన వ్యక్తి, అండ్ సేవియర్ ఆఫ్ హ్యుమానిటీ అంటున్నారు. అంటే మానవాళి రక్షకుడు అని రాయటం జరుగుతుంది. అయితే ఆ తర్వాత మహాత్మా గాంధీజీ వారు రాసినటువంటి
యంగ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో, ఇది 1964 సంవత్సరంలో సెప్టెంబర్ 16వ తారీఖున ఇది ప్రచురితమైనటువంటి ఈ గ్రంథము. దీనిలో మహాత్మా గాంధీజీ వారు తెలియజేస్తున్నారు, ఆ కాలంలో జీవన రంగంలో ఇస్లాంకి ఒక స్థానం కల్పించింది ఖడ్గము, అంటే కరవాలము అని నా యొక్క ఆలోచన ఇంతకు పూర్వం ఉండేది. కానీ ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని పరిశీలించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత ఇస్లాం జీవన రంగానికి పరిచయం అవడానికి గల కారణం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలోని ఖచ్చితమైనటువంటి నిరాడంబరత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలోని అనన్యమైనటువంటి నిస్వార్థము, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల తనకున్నటువంటి పట్టింపు, మరియు తన సహచరులు తనతో జీవితం గడిపే వారి పట్ల తనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ, మరియు దైవం పట్ల తనకున్నటువంటి అచంచలమైన విశ్వాసమే ప్రవక్త ముహమ్మద్ యొక్క విజయానికి మరియు ఇస్లాం జీవన రంగానికి పరిచయం అవడానికి గల ముఖ్య కారణం అని మహాత్మా గాంధీజీ తాను రాసినటువంటి యంగ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో వారు రాస్తున్నారు. ఆ తర్వాత ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 11వ ఎడిషన్ లో అక్కడ రాయడం జరిగింది, ఆధ్యాత్మిక వ్యక్తుల్లోకెల్లా గొప్ప విజయం సాధించినటువంటి ఏకైక వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ అంటుంది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 11వ ఎడిషన్ లో. అదేవిధంగా బెంగళూరుకి చెందినటువంటి ప్రొఫెసర్ రామకృష్ణ వారు ప్రవక్త మొహమ్మద్ వారి జీవితాన్ని అధ్యయనం చేసి ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ అనేటువంటి చిరు పుస్తకాన్ని రాశారు. దానిలో వారు రాస్తున్నారు, ప్రవక్త మొహమ్మద్ ఒక అనాథ కానీ సమస్త మానవాళికి ఆదర్శనీయుడు అని రాస్తున్నారు ఒక ముస్లిమేతర సోదరుడైనటువంటి ప్రొఫెసర్ రామకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మేధావులు ప్రవక్త వారిని ప్రశంసించుకుంటూ ఆదర్శనీయుడు అని రాసినటువంటి అనేక గ్రంథాలు మనకి కనబడుతున్నాయి. మరి చివరగా మైకేల్ హెచ్ హార్ట్ అనేటటువంటి అమెరికన్ క్రిస్టియన్, అమెరికా క్రైస్తవుడు, ఇతను ఒక ఫిలాసఫర్, తత్వవేత్త మరియు మ్యాథమెటిషియన్ కూడాను, గణిత శాస్త్రవేత్త. వీరు ఒక పుస్తకాన్ని రాశారు, అదేమిటి ద 100 ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. 100 మంది వరుస క్రమముగా చరిత్రలోని ఆదర్శనీయులు ప్రభావశీలులైన వ్యక్తులు అని. వీరు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప ఆదర్శనీయులైనటువంటి ప్రభావశీలులైనటువంటి 100 మందిని ఎన్నుకుని వారికి వరుస క్రమంలో వారికి స్థానాలు కల్పించారు. మరి వీరు 3వ స్థానంలో జీసస్ వారికి, యేసు వారికి స్థానాన్ని కల్పించారు. మైకేల్ హెచ్ హార్ట్ మొదటి స్థానంలో ప్రవక్త ముహమ్మద్ వారిని ఎన్నుకోవడం జరిగింది. 1978 సంవత్సరంలో ప్రచురితమైనటువంటి వారి యొక్క అదే గ్రంథంలో పేజ్ నెంబర్ 33లో వారు రాస్తున్నారు, నేను ప్రవక్త ముహమ్మద్ ని మొదటి స్థానంలో ఎన్నుకోవడం అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, చాలా మంది నా ఈ ఎన్నికను ప్రశ్నించవచ్చు కూడాను. కానీ చరిత్రని అధ్యయనం చేస్తే ఆధ్యాత్మికంగాను సామాజికంగాను 2 విధాల సఫలుడైనటువంటి ఏకైక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని మైకేల్ హెచ్ హార్ట్ వారు తెలియజేస్తున్నారు. ఈ ముస్లిమేతర మేధావుల దృష్టిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానము చాలా గొప్పగా ఉందన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరియు నేటి ప్రసంగంలోని 2వ భాగమైనటువంటి బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దీనికి సంబంధించి ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయం సూర అరాఫ్ 157వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ నిరక్షరాస్యుడు, చదవటము రాయటము రానటువంటి ఈ ప్రవక్త యొక్క ప్రస్తావన మీ వద్ద ఉన్నటువంటి గ్రంథాలలో లభిస్తుంది. దీనికి సంబంధించి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వాక్యాన్ని పరిశీలిస్తే, అక్షరములు తెలియని వానికి దయచేసి దీనిని చదవని అప్పగించబడును, అతను నాకు అక్షరములు చదవటం రాదు అనును. ఇది ఒక లేఖనము, జరగబోయే విషయము. ఏమి జరగబోతుంది? అక్షరాలు తెలియని వానికి చదవమని ఒక బాధ్యత అప్పగించబడుతుంది. అతను అంటాడు నాకు చదవటము రాదు అని. మరి ఇది ఎవరి విషయంలో నెరవేరింది అంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో నెరవేరింది. వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నిరక్షరాస్యులు, వారికి చదవడము కానీ రాయటము కానీ రానటువంటి ఒక ప్రవక్త. వారికి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారు మక్కా పట్టణం ఆవల ఉన్నటువంటి హీరా గృహలో కూర్చొని దైవాన్ని ధ్యానం చేస్తూ దైవాన్ని స్మరిస్తూ ఉండగా జిబ్రాయిల్ దైవదూత అంటే గాబ్రియల్ దైవదూత తనకి ప్రత్యక్షమై అంటున్నారు యఖ్రా. ఈ ప్రస్తావన ఖురాన్ గ్రంథంలోని సూర అలహ్ 96వ సూర 1వ వాక్యంలో మనకు కనబడుతుంది. ఏమంటున్నారు గాబ్రియల్ దూత? యఖ్రా
అంటే పఠించు, చదువు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం చెప్తున్నారు, మా నబి ఖారి, నాకు చదవటము రాదు. గాబ్రియల్ దూత మళ్ళీ అంటున్నారు, యఖరా, పఠించు. ప్రవక్త వారు అంటున్నారు, మా నబి ఖారి, నాకు చదవటము రాదు. చూసారా, యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో అదే విధముగా మనకి కనబడుతుంది. మరి ఈ లేఖనము ప్రవక్త వారికి సంబంధించింది అన్న విషయము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మొదటి 5 పుస్తకాలు మనం గమనించినట్లయితే ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని మోషే ధర్మశాస్త్రము అని అంటారు. మరి ఈ మోషే ధర్మశాస్త్రంలోని చివరి పుస్తకము ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యెహోవా మోషేతో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమని? వారి సహోదరుల నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలనుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించు యావత్తును అతను ప్రజలకు తెలియచేయను, మరియు అతడు నా నామమున తెలియచేయు నా వాక్యములు వినని వారి గురించి నేను విచారణ చేసేదను అని అక్కడ యెహోవా మాటలు అక్కడ మనకి కనబడుతున్నాయి. అయితే సోదర మహాశయులారా, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వాక్యంలో మనకి 5 ప్రవచనాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా గమనించండి. మొదటి ప్రవచనము, వారి సహోదరులలో నుండి. 1, వారు ఎవరు, వారి సహోదరులు ఎవరు. 2, నీ వంటి ఒక ప్రవక్త. నీవు అంటే మోషే, మోషే వంటి ప్రవక్త ఎవరు. 3, అతని నోట నా మాటలను ఉంచుదును, అతని నోట దేవుడు తన మాటల్ని ఉంచుతాడు. ఇది 3. 4వ ప్రవచనం మనం చూసినట్లయితే, నేను అతనికి ఆజ్ఞాపించు యావత్తును అతను ప్రజలకు తెలియచేయను. ఇది 4వ ప్రవచనము. 5వ ప్రవచనము, అతను నా నామమున చెప్పు నా మాటలు. మరి ఆ ప్రవక్త, పుట్టబోయే ప్రవక్త దేవుడి నామమున దేవుని వాక్యాలు చెప్తారు. ఈ 5 ప్రవచనాలు ఎవరి గురించి అంటే క్రైస్తవ సోదరులు అంటారు ఈ 5 కూడాను యేసుకు సంబంధించి ప్రవచనాలు అంటారు. కానీ ఈ 5 ప్రవచనాలు కూడాను చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించిన ప్రవచనాలు. రండి కాస్త మనం గమనిద్దాము. మొదటిది, వారి సహోదరులు. వారు ఎవరు? ఇశ్రాయేలు వంశీయులు. ఇశ్రాయేలు వంశీయుల యొక్క సహోదరులు వారెవరు అంటే అబ్రహాం యొక్క 2 కుమారులు ఇస్సాక్ మరియు ఇస్మాయిల్. ఇస్సాక్ సంతానంలోని వారు ఇశ్రాయేలు. వారి సహోదరులు ఎవరు? ఇస్మాయిల్ సంతానం వారు ఇస్మాయేలీలు, ఇశ్రాయేలుకు సహోదరులు. అయితే ఇస్మాయేలు సహోదరులు అన్న విషయము మనం బైబిల్ని పరిశీలించినట్లయితే బైబిల్లో ఆదికాండము 25వ అధ్యాయము 12 నుండి 19 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఇశ్రాయేలీయులకు ఇష్మాయేలు సహోదరులు అన్న విషయము. అంటే పుట్టబోయేటటువంటి సహోదరుడు, పుట్టబోయేటటువంటి ఆ సహోదరుని ప్రవక్త ఎవరై ఉండాలి? ఇస్మాయేలు నుండి వచ్చి ఉండాలి. అబ్రహాం యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఇస్మాయేలు సంతానంలో నుండి వచ్చి ఉండాలి. మొదటి విషయం. మరి ఈ విషయము క్రైస్తవ సహోదరులకి మింగుడు పడనటువంటి విషయము. ఎందుకని? వారు అబ్రహాం యొక్క మొదటి కుమారుడైన ఇస్మాయిల్ని ఒక దాసి సంతానము, భార్య సంతానము కాదు, దాసి సంతానము అని ఒక చులకన భావాన్ని, ఏహ్య భావాన్ని క్రైస్తవ సోదరులు కలిగి ఉన్నారు. ఒక క్రైస్తవుడై ఉండి అలాంటి భావాన్ని కలిగి ఉండటం సమంజసమా? మార్కు సువార్తలో 12వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసు వారు చెప్తున్నారు, ప్రధానమైన ఆజ్ఞల్లోకెల్లా 2 ప్రధానమైన ఆజ్ఞల గురించి. దానిలో 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఏ విధంగా అయితే గౌరవించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా గౌరవించు అన్న విషయము ఇక్కడ యేసు వారు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇస్సాక్ సంతానమైనటువంటి ఈ ఇశ్రాయేలు, ఇస్మాయిల్ సంతానమైనటువంటి ఇష్మాయిల్ గురించి ఇలాంటి చులకన భావన కలిగి ఉండటము ఎంత మాత్రము సమంజసము కాదు. అయితే క్రైస్తవులు ఇష్మాయిల్ని ద్వేషించినప్పటికీ, అసహించుకుంటున్నప్పటికీ యెహోవా మాత్రము ఇస్మాయిల్ని, ఇస్మాయిల్ యొక్క సంతానాన్ని ప్రేమిస్తున్నాడు, వారికి తోడుగా ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు అంటుంది బైబిల్. ఆదికాండము 16వ అధ్యాయం 3వ వాక్యంలో అక్కడ స్పష్టంగా మనకు తెలియచేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నది దాసి సంతానము కాదు, భార్య సంతానము అని. అది ఎలాగా? అబ్రహాము భార్య అయినటువంటి సారా తన దాసి అయినటువంటి హాగరును తన పెనిమిటి అయినటువంటి అబ్రహాముకు భార్యగా ఉండునట్లుగా ఇచ్చెను. హాగరు ఏమైపోయింది? భార్యగా అయిపోయింది.
చేసింది ఎవరు అంటే అబ్రహాం యొక్క మొదటి భార్య అయినటువంటి సారానే హాగర్ని తన పెనివిటైనటువంటి అబ్రహాంకి భార్యగా ఇచ్చెను. ఆ భార్య యొక్క సంతానమే ఈ ఇస్మాయిల్, దాసి సంతానము కాదు. ఇస్మాయిల్కి అసలు ఇస్మాయిల్ అని పేరు ఎవరు పెట్టారు అంటే ఇస్మాయిల్కి ఇస్మాయిల్ అని పేరు పెట్టింది స్వయంగా యెహోవానే. అంటే యెహోవా ఇస్మాయిల్ని కావాలనే పుట్టించాడు, ఇస్మాయిల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇస్మాయిల్కి ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు అన్న విషయం మనకి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇదిగో యెహోవా నీ మొరను విన్నాడు, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు ఒక కుమారుణ్ణి కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు అని యెహోవా దూత ప్రకటిస్తున్నాడు. అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదు, ఇది దేవుని యొక్క నిర్ణయం అన్న విషయము మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సోదర మహాశైలరా, ఇక్కడ ఇస్మాయిల్ని అనేక సార్లు దేవుడు ఆశీర్వదించినట్లుగా మనకి బైబిల్లో కనబడుతుంది. ఉదాహరణకి ఆదికాండము 16వ అధ్యాయం 10వ వాక్యము, ఆదికాండము 17వ అధ్యాయము 20వ వాక్యంలో, ఆదికాండము 21వ అధ్యాయము 18వ వాక్యంలో చూసినట్లయితే యెహోవా ఇస్మాయిల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఏమిటి? 17వ అధ్యాయం 20వ వాక్యం ఆదికాండంలో, ఇస్మాయిలును గూర్చి నీవు చేసినటువంటి మనవి నేను వింటిని అంటున్నాడు యెహోవా. ఇదిగో నేను ఇస్మాయిలుకి తోడై ఉన్నాను, అతన్ని నేను ఆశీర్వదించి ఉన్నాను, అతని యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసి అతన్ని గొప్ప జనముగా చేయుదును అంటున్నాడు యెహోవా ఇస్మాయిల్ని ఆశీర్వదించుకుంటూ. మరియు ఇస్మాయిల్కి అనుక్షణము తోడై ఉన్నాడు, చిన్నతనం నుండి కూడాను దేవుడు తోడై ఉన్నాడని మనకి తెలుస్తుంది. ఆదికాండము 21వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇస్మాయిల్ చిన్నగా ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు అని. ఇంకా అతి ముఖ్యమైన విషయము అదేమిటంటే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యెహోవా అబ్రహాముని తన సేవ కోసం పిలిచినప్పుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? అబ్రహాముతో నిన్ను గొప్ప జనముగా చేయుదును, నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదముగా చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే అబ్రహాముతో అంటున్నాడు యెహోవా, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. అయితే అబ్రహామును విశ్వసించేటటువంటి ప్రజలు ముఖ్యంగా ముగ్గురు. ఒకటి యూదులు, రెండవది క్రైస్తవులు, మూడో వర్గం ముస్లింలు. మరి ఈ మూడు వర్గాల వారు కూడాను అబ్రహాంని విశ్వాసుల తండ్రి అని విశ్వసిస్తున్నారు. అయితే ఈ మూడు వర్గాలలో అబ్రహాంని ఆశీర్వదించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న వారు ఎవరైనా ఉన్నారా? యూదుల్ని పరిశీలిస్తే యూదుల యొక్క జీవన విధానంలో ఎక్కడ కూడాను, వారి ప్రార్థనలో ఎక్కడ కూడాను అబ్రహాంని ఆశీర్వదిస్తున్నట్టుగా మనకి కనబడదు. మరి క్రైస్తవ సోదరులు మనం గమనించినట్లయితే క్రైస్తవ సోదరులకి అబ్రహాంని ఏ విధంగా విశ్వసించాలో తెలుసు, కానీ వారి ప్రార్థనలో ఎక్కడ కూడాను అబ్రహాంని ఆశీర్వదిస్తున్నట్టుగా మనకి కనబడదు. మరి ముస్లిం సోదరులు మనం చూసినట్లయితే ముస్లిం సహోదరులు ప్రతిరోజు చేసేటటువంటి 5 పూటల నమాజ్లో ప్రతి నమాజ్లో కూడాను అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నారు, దరూదే ఇబ్రాహీం చదువుతూ. ఈ దరూదే ఇబ్రాహీం ద్వారా ఈ ముస్లిం సహోదరులు అబ్రహాంని ఆశీర్వదించుకుంటూ దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుతున్నారు. దరూదే ఇబ్రాహీంలో అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా సల్లైతా అలా ఇబ్రాహీమ వ అలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. ఇక్కడ ఇబ్రాహీం, మరి ఇబ్రాహీం సంతతి మీద ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వాదించాడో అలాంటి ఆశీర్వాదాన్ని మొహమ్మద్ మరియు మొహమ్మద్ వారి అనుచరుల మీద ఆశీర్వాదం ఉండాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు 5 పూటల నమాజ్లో ముస్లిం సహోదరులు. అక్కడ లేఖనం ఏముంది? ఎవరైతే అబ్రహాముని ఆశీర్వదిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని. ఈ రోజు ముస్లిం సమాజం మీద యెహోవా యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. 12వ అధ్యాయము ఆదికాండం 2వ వాక్యంలో చెప్తున్నాడు, అబ్రహాముని నేను నిన్ను ఆశీర్వాదముగా చేయుదును. ఇప్పుడు అబ్రహాం సమస్త ముస్లిం సహోదరులకి ఆశీర్వాదంగా ఉన్నాడు అన్న విషయము ఈ లేఖనంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వాక్యంలో ఉన్నటువంటి 5 ప్రవచనాలలో మొదటి ప్రవచనము వారి సహోదరులు. వారు ఎవరు? వారు ఇస్సాక్ సంతానమైనటువంటి ఇజ్రాయేలీలు, వారి సహోదరులు ఇస్మాయేలీలు అన్న విషయము మనకి స్పష్టంగా తెలుస్తుంది. రెండవ విషయము, నీ వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్తను నేను పుట్టిస్తాను అంటున్నాడు. మోషే వంటి ప్రవక్త ఎవరు అంటే క్రైస్తవ సోదరులు అంటున్నారు మోషే వంటి ప్రవక్త మరెవరో కాదు, యేసు అంటున్నారు. యేసు ఎలాగా? యేసు ఎలాగంటే వారి యొక్క సమాధానము, మోషే కూడా యూదుడే, యేసు కూడా యూదుడే. ఈ విషయంలో ఇద్దరు ఒకలా ఉన్నారు. మోషే ఒక ప్రవక్త, యేసు కూడా ఒక ప్రవక్తనే. మోషే దేవుడితో సంభాషించాడు, యేసు కూడా దేవుడితో సంభాషించాడు. కాబట్టి
మోషే లాంటి ప్రవక్త యేసు మాత్రమే అని క్రైస్తవ సోదరులు చెప్తున్నారు. వాస్తవానికి మోషే లాంటి ప్రవక్త ఎవరు? మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ యేసు వారు కాదు. ఎందుకని? మోషే వారి జీవన విధానము, మోషే వారి సందేశ కార్యక్రమాలు, యేసువారి జీవన విధానము, యేసువారి సందేశ కార్యక్రమాలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవన విధానము, వారి యొక్క సందేశ కార్యక్రమాన్ని చూసినట్లయితే మొదటి విషయము మోషే వారి యొక్క పుట్టుక గురించి పరిశీలించినట్లయితే మోషే వారు సహజముగా పుట్టారు. మోషే వారు తల్లి తండ్రి ఉన్నారు. మోషేకి వారి పుట్టుక సహజంగా ఉంది. ముహమ్మద్ ప్రవక్త వారి పుట్టుక చూస్తే ముహమ్మద్ ప్రవక్త వారికి కూడాను తల్లి తండ్రి ఉన్నారు. వారి పుట్టుక కూడా సహజముగా ఉంది. కానీ యేసువారి గురించి చూస్తే యేసువారికి తల్లి మరియం ఉన్నారు, కానీ తండ్రి లేరు. తండ్రి లేకుండా కన్యక గర్భంలో యేసువారు పుట్టారు. వారిది సహజ జననము కాదు, వారు అద్భుతముతో పుట్టారు, దేవుని మహిమ వల్ల పుట్టారు. పుట్టుక విషయంలో మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్, కానీ యేసు కాదు. మరియు జీవన విధానంలో చూసినట్లయితే మోషే వివాహము చేసుకున్నారు, వారికి సంతానము ఉంది. ప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వారు కూడా వివాహాన్ని చేసుకున్నారు, వారికి కూడా సంతానం ఉంది. కానీ యేసు వారి జీవితాన్ని చూసుకుంటే వారికి సంతానము లేదు, వారు వివాహము కూడా చేసుకోలేదు. మరి ఈ విషయంలో చూసుకుంటే మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్, కానీ యేసు వారు కాదు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళి చూసినట్లయితే మోషే వారు తన సందేశాన్ని తీసుకొని తన ప్రజల వద్దకు వచ్చినప్పుడు తన ప్రజలు మోషే వారిని అంగీకరించారు, ఒప్పుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ సందేశాన్ని తీసుకుని తన ప్రజల వద్దకు వచ్చినప్పుడు తన ప్రజలు తనని అంగీకరించారు, ఒప్పుకున్నారు, స్వీకరించారు. కానీ యేసు వారు దైవ సందేశాన్ని తీసుకుని తన ప్రజల వద్దకు వచ్చినప్పుడు తన ప్రజలు యేసు వారి సందేశాన్ని, యేసు వారిని అంగీకరించలేదు, తిరస్కరించారు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వాక్యంలో యేసువారు తన స్వీకుల వద్దకు వచ్చినప్పుడు తన స్వీకులు తనను అంగీకరించలేదు అంటుంది బైబిల్. మరి ఈ విషయంలో చూసుకుంటే మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్, కానీ యేసువారు కాదన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. మోషే వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రము అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడాను దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఖురాన్ మరియు హదీస్ ని, షరియత్ ని ఇచ్చాడు. యేసు వారికి దేవుడు కొత్తగా ఏ ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కానీ మోషేకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు యేసు వారిని దేవుడు పంపించాడు. కొత్తగా యేసు వారికి ఎలాంటి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యంలో పరిశీలిస్తే యేసు వారు చెప్తున్నారు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల మాటలనైనను కొట్టివేటుకు రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చుటకే వచ్చి తిని అంటున్నారు. ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు, కానీ కొత్త ధర్మశాస్త్రాన్ని యేసువారు తీసుకుని రాలేదు. మరి ఈ ధర్మశాస్త్రం విషయంలో కూడాను మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే, కానీ ఆ బైబిల్లో నుండి ప్రవచనం యేసు వారికి సంబంధించింది కాదు. ఇంకా మనం వివరాలు చూసినట్లయితే మరణ విషయంలో మోషే వారు సహజ మరణాన్ని పొందారు. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడాను మరణము సహజంగానే వచ్చింది, వారి మరణం కూడా సహజంగానే ఉంది. కానీ యేసువారి మరణం గురించి చూస్తే యేసువారి గురించి క్రైస్తవుల యొక్క విశ్వాసం యేసువారు శిలువ మరణాన్ని పొందారని క్రైస్తవులు అంటున్నారు. కానీ ముస్లింల యొక్క విశ్వాసం యేసువారిని దేవుడు సజీవంగా పైకి లేపుకున్నాడు అని. మరి ఈ రెండు విశ్వాసాలు ఏ విశ్వాసాన్ని చూసుకున్నా సహజ మరణము కాదు. మరణ విషయంలో కూడాను తనకి ఇంకా మరణము రాలేదు, తను సజీవంగా ఉన్నారన్న విషయము. మరి ఈ విషయంలో మోషే లాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే, కానీ యేసువారు కాదు. యెహోవా చెప్తున్నారు ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వాక్యంలో, నీ వంటి ఒక ప్రవక్తను, ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కానీ ఇంకెవరూ కాదు. మోషే వారు దేవుడితో సంభాషించారు, యేసువారు దేవుడితో సంభాషించారు, కానీ ప్రవక్త ముహమ్మద్ వారు సంభాషించలేదు కదా. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడాను దేవుడితో సంభాషించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే వారి జీవితంలో మేరాజ్ యాత్ర తనకి అదృష్టం లభించింది. మేరాజ్ యాత్ర అంటే గగన ప్రయాణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ వారికి మేరాజ్ కోసం పిలుచుకున్నప్పుడు అక్కడ ప్రవక్త వారు గగన ప్రయాణంలో అల్లాహ్తో సంభాషించినట్లుగా మనకి స్పష్టమైన ఆధారాలతో వారి యొక్క జీవిత చరిత్రను చదివితే మనకి తెలుస్తుంది. మోషే వంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కానీ యేసు వారికి ఆధార విషయము స్పష్టంగా ఆధారాలతో మనం చూసాము. ఇంకా మనం గమనించినట్లయితే మూడో విషయము, అతని నోట నా మాటలను ఉంచుదును. మూడవ ప్రవచనం, అతని నోట నా మాటలను ఉంచుదును. మరి ఆ పుట్టబోయేటువంటి ప్రవక్త ఎవరి మాటలు చెప్తారు?
దేవుని మాటలు చెబుతారు. ఖురాన్ గ్రంథంలో 53వ సూరా నజ్మ్ 3వ ఆయతిని పరిశీలించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మనోవాంఛనను అనుసరించి ఏ విషయము బోధించడు. ఏదైతే ఆదేశించబడుతుందో అల్లాహ్ నుండి అది మాత్రమే బోధిస్తాడు. ఖురాన్ని మనం పరిశీలించినట్లయితే అనేక సార్లు మనకు కనబడుతుంది ఖుల్ అని. ఖుల్ అంటే చెప్పు, ప్రకటించు అని. ఓ ప్రవక్త ముహమ్మద్, నీవు ప్రకటించు. ఏమని ప్రకటించాలి? అసలు ఆ పదం అంటుంది ఎవరు? దేవుడే స్వయంగా చెప్తున్నాడు ప్రకటించమని. ఖుల్ హువల్లాహు అహద్, ప్రకటించు దేవుడు ఒక్కడేనని దేవుని మాట ప్రవక్త వారి నోట పలికిస్తూ ఉన్నారు. ఇది ప్రవక్త వారి జీవితంలో నెరవేరింది. బైబిల్లో మనకి ఎక్కడ కూడా ఇలాంటి వాక్యాలు మనకి కనపడవు. మరియు 4వ విషయాన్ని మనం చూసినట్లయితే 4వ విషయంలో, నేను అతనికి ఆదేశించు యావత్తును అతను ప్రజలకు బోధించును. ఆ ప్రవక్తకి రాబోయే ఆ ప్రవక్తకి దేవుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆ ఆదేశాన్ని సమస్తము తన ప్రజలకి అందజేస్తారు. దీనికి సంబంధించి ప్రవక్త వారి జీవితాన్ని పరిశీలిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ యాత్రకి వెళ్ళినప్పుడు, వారి జీవితంలో ఒకేసారి హజ్ యాత్ర చేశారు. ఆ హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు వారు అక్కడ నుండి సమావేశము, తన అనుచరులు దాదాపుగా 1,44,000 మంది సహాబీలు అక్కడ ఉంటారు. వారి ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగంలో వారు అంటున్నారు, మీరు ప్రశ్నించబడతారు నా గురించి, మరి మీరు ఏమి సమాధానం చెబుతారు? ఏ విషయంలో? ఈ ప్రవక్త మీకు సందేశాన్ని అందచేశాడా లేదా? అప్పుడు అక్కడ నుండి సహచరులు అంటారు, మీరు పూర్తి సందేశాన్ని మాకు అందించారని మేము సాక్ష్యము చెబుతాము. మీ వద్దకు ఏదైతే వచ్చిందో సందేశము యావత్తును మీరు మాకు అందజేశారని మేము సాక్ష్యము చెబుతాము అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏలును పైకెత్తి, ఓ అల్లాహ్ నువ్వు దీనికి సాక్ష్యంగా ఉండు, ఓ అల్లాహ్ నువ్వు దీనికి సాక్ష్యంగా ఉండు, ఓ అల్లాహ్ నువ్వు దీనికి సాక్ష్యంగా ఉండు అని 3 పర్యాలు పలుకుతారు. దేనికి? నువ్వు నాకు ఏదైతే ఆజ్ఞాపించావో ఆ యావత్తును సమస్తమును నేను ప్రజలకు బోధించేశాను, నీవే దీనికి సాక్ష్యంగా ఉండు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో వారు పలికిన పలుకులు మనకి హజ్జతుల్ విదా ప్రసంగంలో మనకు కనబడుతున్నాయి. ఇక్కడ యెహోవా యొక్క వాక్యాలు చూసినట్లయితే అతను యావత్తును వారికి బోధించును. ప్రవక్త ముహమ్మద్ వారు యావత్తును సమస్తమును బోధించారన్న విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత చివరి ప్రవచనం 5వ ప్రవచనం, అతను నా నామమున చెప్పు నా మాటలు. ఈ ఖురాన్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో ప్రతి అధ్యాయము ప్రారంభమున బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, కరుణామయుడు కృపాకరుడైన అల్లాహ్ నామముతో అని ప్రారంభించబడుతుంది. దేవుని వాక్యాలు దేవుని నామముతో చెబుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ప్రసంగము చేసినా, దేవుని వాక్యాలు ఎవరికి వినిపించినా బిస్మిల్లాహ్ అని మొదలు పెడతారు, అల్లాహ్ నామముతో. బైబిల్ అంటుంది నా నామముతో చెప్పు నా మాటలు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాదు, తన అనుచర పూర్తి ముస్లిం సమాజము ఖురాన్ని పఠించే ముందు ప్రతి సూరా ముందు కూడాను బిస్మిల్లాహ్తోనే, అల్లాహ్ నామంతోనే మొదలు పెడతారు. మీరు గమనించినట్లయితే నా నేటి ప్రసంగము కూడాను అల్లాహ్ నామముతోనే నేను మొదలు పెట్టాను. అయితే ఈ లేఖనం ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో నెరవేరింది. నా నామమున చెప్పు నా మాటలు అన్న విషయం. అయితే సోదర మహాశయులారా, ఇవే కాదు అనేక ప్రవచనాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. ఉదాహరణగా మనం గమనించినట్లయితే బైబిల్ కొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం నుండి 25వ వాక్యం వరకు పరిశీలించినట్లయితే అక్కడ బాప్తిజము ఇచ్చేటటువంటి యోహాను ప్రస్తావన కనబడుతుంది. యోహాను బాప్తిజం ఇస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదులకు అర్థం కాలేదు, ఎవరు ఇతను బాప్తిజం ఇస్తున్నాడు, అతను ఎవరో తెలుసుకొని రమ్మని అక్కడున్న యాజకులను లేవీయులను పంపిస్తారు. మరి అక్కడున్న యాజకులు లేవీయులు వెళ్లి బాప్తిజం ఇచ్చు యోహానును అడుగుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఏమిటా విషయము? వెళ్ళి అడుగుతున్నారు, నీవెవరవు అని అడుగుతున్నారు. అని 3 ప్రశ్నలు అడుగుతున్నారు. నీవు ఏలియావా, నీవు క్రీస్తువా, నీవు ఆ ప్రవక్తవా అని 3 ప్రశ్నలు అక్కడ బాప్తిజం ఇచ్చే యోహానును అడుగుతున్నారు అక్కడికి వెళ్ళి నుండి ప్రజలు. అంటే మనకు అర్థమయ్యే విషయము, అక్కడున్న యూదులు ఈ 3 కోసం ఎదురు చూస్తున్నారు. మొదటిది ఏలియా కోసము, అందుకే నీవు ఏలియావా అని అడిగారు. వాళ్ళు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నీవు క్రీస్తువా అని అడిగారు. వారు ఆ ప్రవక్త కోసం కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి నీవు ఆ ప్రవక్తవా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరి ఈ 3 ఎవరు? ఏలియా ఎవరు? క్రీస్తు ఎవరు? ఆ ప్రవక్త ఎవరు అంటే యేసువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూసినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే బాప్తిజము ఇచ్చు యోహానే ఆ ఏలియా, రాబోయు ఏలియా. 3లో ఒకటి క్లియర్ అయిపోయింది. ఏలియా ఎవరు? బాప్తిజం ఇచ్చు యోహానే ఆ ఏలియా అన్న విషయం మనకి క్లియర్ అయిపోయింది. మరి క్రీస్తు ఎవరు?
క్రీస్తు ఎవరు అంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వాక్యాలు చదివితే ఒక స్త్రీ యేసుతో అడుగుతుంది, క్రీస్తు అనేటువంటి మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధించును అని ఆ స్త్రీ అన్నప్పుడు యేసు వారు ఎదురుగా ఉన్నారు అంటున్నారు, నేనే ఆయనను. ఏ క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారో, ఏ మెస్సయ్య కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తు నేనే అని స్వయంగా యేసు వారే సాక్ష్యం చెప్పారు. 3 విషయాల్లో 2 క్లియర్ అయిపోయాయి. ఏలియా ఎవరు? బాప్తిజం ఇచ్చి యోహాను. క్రీస్తు ఎవరు? ఈసా మసీహ్, మరియం కుమారుడైన యేసే ఆ క్రీస్తు అన్న విషయం తెలిసింది. మరి ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త ఎవరు అని క్రైస్తవ సోదరులు అడిగితే, లేదండి అక్కడ 3 ప్రస్తావన లేదు, 2 ప్రస్తావనే ఉంది. యోహాను ప్రవక్తే, యేసు ప్రవక్తే, కాబట్టి ఆ ప్రవక్త అన్నారు. 3 కాదు, 2 గురించి అడగడం జరుగుతుంది అంటారు. కానీ మనం జాగ్రత్తగా చదివినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 25వ వాక్యంలో అంటున్నారు అక్కడ ప్రజలు, మరి నీవు ఏలియానైనను క్రీస్తు అయినను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిజము ఇచ్చుచున్నావు? స్పష్టంగా తెలిసింది, వారు 2 కోసం కాదు 3 కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త మరెవరో కాదు, అక్షరములు చదవటము రానటువంటి, నిరక్షరాస్యుడైనటువంటి, చదవటము రాయటము రానటువంటి యెషయా గ్రంథంలో కనబడుతున్నటువంటి ఆ ప్రవక్తనే ఈ ముహమ్మద్ ప్రవక్త. ఆ ప్రవక్తనే ఆ ప్రవక్త. ఆ ప్రవక్త మరెవరో కాదు, వారి సహోదరుల నుండి పుట్టబోయు ప్రవక్త, మోషే వంటి ప్రవక్త, యావత్తును ప్రజలకి అందచేసే ఆ ప్రవక్తనే ఆ ప్రవక్త యొక్క ప్రస్తావన. మరి క్రైస్తవ సమాజాన్ని మనం చూసినట్లయితే క్రైస్తవ సమాజంలో అనేక అంశాల గురించి, పాపము గురించి, శిలువ మరణం గురించి, త్రిత్వం గురించి, అనేక అంశాల గురించి, అనేక పదాల మీద అనేక గ్రంథాలు, అనేక చిరు పుస్తకాలు, అనేక పాంప్లెంట్లు వారు ప్రచురిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఏ ఒక్క పాంప్లెంట్ కూడా ఇప్పటివరకు ఆ ప్రవక్త ఎవరు అన్న విషయం మీద ప్రచురించబడలేదు. దీనికి గల కారణం పాపం వారికి తెలియకపోవచ్చు, ఆ ప్రవక్త యొక్క ప్రస్తావన వారికి తెలియదు. దీని గురించి మనం కాస్త గమనించినట్లయితే ఇది తెలుగు బైబిల్ గ్రంథం ప్రొటెస్టెంట్ బైబిల్. ఇది కూడాను ప్రొటెస్టెంట్ బైబిలే. ఇది ప్రొటెస్టెంట్ బైబిలే. ఇది కొత్తగా ప్రచురించబడినటువంటిది, రీసెంట్ గా వచ్చిన ఎడిషన్. దీంట్లో ఆ ప్రవక్త అని ఉంది, ఇక్కడ ఆ ప్రవక్త అన్న పదము తీసేశారు, ప్రవక్త అని రాశారు. అంటే ఆ ప్రవక్తకి తేడా తెలియనట్లుగా, అంటే వారు ఉద్దేశపూర్వకంగా చేశారా, తెలియక చేశారా తెలియదు, కానీ ఆ ప్రవక్త వేరు. ప్రవక్త అంటే యేసు ప్రవక్తే, యోహాను ప్రవక్తే, ప్రవక్తలందరూ ప్రవక్తే. ఆ ప్రవక్త కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి సహోదరుల నుండి రాబోతున్నారు కాబట్టి ఆ ప్రవక్త అని వాడడం జరిగింది. క్రైస్తవ సోదరులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది నిత్య జీవానికి సంబంధించిన విషయము, బైబిల్ చెప్తున్నట్టు లేఖనాలు కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అధ్యయనం చేయండి. ఇక్కడ ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరూ కాదు. ఇంకా మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యంలో, 14వ అధ్యాయం 26వ వాక్యంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వాక్యంలో, అదే విధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 14 వాక్యాలు చదివితే అక్కడ మనకి ఆదరణకర్త యొక్క ప్రస్తావన లభిస్తుంది. ఆదరణకర్త, ఈ ఆదరణకర్త ఎవరు? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వాక్యం నుండి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే యేసు వారు చెప్తున్నారు, అయితే నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. మరి 12వ వాక్యం నుంచి మనం చదివినట్లుగా అంటున్నారు యేసువారు, నేను మీకు చెప్పవలసినవి ఇంకను అనేక విషయములు ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు వాటిని విని సహించలేరు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తారు, తనంతటా తాను ఏమీ బోధించక ఏదైతే వింటారో అదే బోధిస్తారు, సంభవించబో విషయాలు తెలియచేస్తారు, ఆయన నా వాటిలో నుండి మీకు బోధిస్తారు, నన్ను మహిమపరుస్తారు అని యేసువారు తెలియచేస్తున్నారు. ఎవరి ప్రస్తావన, ఎవరి గురించి ఇక్కడ యేసువారు చెప్తున్న విషయాలు? రండి కాస్త జాగ్రత్తగా పరిశీలిద్దాం. యేసువారు అంటున్నారు 7వ వాక్యంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అంటే ఇప్పటివరకే అసత్యం చెప్పారని అర్థం కాదు, ఇప్పటివరకే సత్యమే చెప్పారు. ఇప్పుడు చెప్తుంది సత్యం. ఎలాంటి సత్యము? మీరు తప్పేమో అనుకుంటారు, మీరు
నమ్మరేమో అలాంటి సత్యము. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, నేను సత్యము చెప్తున్నాను, మీరు తప్పగా నమ్మండి. మరి ఆ విషయం ఏమిటి? యేసువారు ఎప్పుడు కూడాను ఇలాంటి విషయం చెప్పలేదు. నేను సత్యము చెప్తున్నానని అంటున్నాను. నేను సత్యము చెప్పుచున్నాను. ఏమిటది? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. యేసువారు ఉంటే లాభమా, వెళ్ళిపోతే లాభమా? యేసువారు వారితో పాటు ఉంటేనే వారికి లాభము. వారు తోడుగా అద్భుతాలు చేస్తూ, మహిమలు చేస్తూ, హీలింగ్స్ చేస్తూ. కానీ యేసువారు అన్నారు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. ఏంటి ఆ ప్రయోజనం? నేను వెళ్ళని ఎడల ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త వస్తే మీకు లాభము. ఆయన నేనుంటే రాడు. నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను. ఇక రండి సోదర మహాశయులారా, ఈ ఆదరణకర్త ఎవరు? ఈ ఆదరణకర్త ఎవరో మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో అతి పెద్ద వర్గాలైనటువంటి క్రైస్తవ వర్గము, అతి పెద్ద వర్గం నుండి ముస్లిం వర్గము ఒకటైపోతాయి. రండి, మరి ఈ ఆదరణకర్త ఎవరు అంటే క్రైస్తవ సహోదరులు అంటున్నారు, ఇది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన చెప్పబడుతుంది. కానీ ఇది పరిశుద్ధాత్మకు సంబంధించింది కాదు, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఇక్కడ చెప్పబడుతుంది. రండి కాస్త మనం గమనిద్దాం. ఆదరణకర్త పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి. ఆదరణకర్త ప్రవక్త ముహమ్మద్ అంటే ఒక వ్యక్తి. మరి ఆదరణకర్త ఒక శక్తినా, ఒక వ్యక్తినా? ఎక్కడెక్కడైతే బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రస్తావన ఉందో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది ఇది అని, పరిశుద్ధాత్మ వచ్చింది, పోయింది, వాలింది అని శక్తిని ఉపయోగించినట్టుగా వాడింది. మరి ఆదరణకర్త అని ఎక్కడెక్కడైతే బైబిల్లో ప్రస్తావన ఉందో, ఆయన వచ్చినప్పుడు, ఆయన వస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన ఈయన అని వాడడం జరిగింది. ఒక వ్యక్తికి సంబంధించి వాడడం జరిగింది. ఆదరణకర్త అంటే శక్తి కానే కాదు, ఆదరణకర్త అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ప్రస్తావన మాత్రమే. క్రైస్తవ సమాజంలో ఆదరణకర్త అంటే శక్తి అని, ఆదరణకర్త అంటే లేదు 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 వ్యక్తి అని క్రైస్తవ పూర్తి సమాజం రెండు భాగాలుగా చీలిపోయింది. రండి, మనము ఈ చీలికని కలపడం కోసము వాస్తవానికి ఆదరణకర్త ఎవరు? మొదటి విషయం తెలిసింది, అది శక్తి కాదు, అది వ్యక్తి మాత్రమే. మరి అది పరిశుద్ధాత్మ అంటే యేసువారు స్పష్టంగా చెప్తున్నారు, నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ వద్దకు రాడు. యేసువారు భూమి మీద ఉంటే పరిశుద్ధాత్మ భూమి దిగి వస్తుందా? రాకూడదు. నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ వద్దకు రాడు అని అక్కడ యేసువారు చెప్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ అనేక సార్లు భూమి మీదకి వస్తూ ఉంది, పోతూ ఉంది. భూమి మీద యేసువారు ఉన్నప్పుడుగానే, యేసువారి కన్నా ముందు పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చేది, యేసువారు ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ భూమి మీదకి వస్తుంది. యేసువారి తర్వాత శిష్యుల దగ్గర కూడాను పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా మనకి బైబిల్ సాక్ష్యం చెప్తుంది. కానీ ఆదరణకర్త యేసువారు వెళ్ళకపోతే రాడు. మనం గమనించినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వాక్యము, యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వాక్యంలో యేసువారు బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము రూపంలో వచ్చి ఆయన మీద వాలెను. యేసువారు భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చింది, ఆయన మీద వాలింది. కానీ యేసువారు అంటున్నారు, నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ వద్దకు రాడు. అంటే ఆదరణకర్త పరిశుద్ధాత్మ కానే కాదు. ఆదరణకర్త అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే. ఇంకా మనం గమనించినట్లయితే యోహాను అనేటువంటి భక్తుడు యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్తే కాదు, అతను పత్రికలు కూడా రాశాడు. అక్కడ ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ అని రాస్తున్నాడు భక్తుడైన యోహాను. ఏమిటి? ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? పరిశుద్ధాత్మే కదా అని భ్రమించారు క్రైస్తవ సోదరులు. కానీ మనం పత్రికలను చదివినట్లయితే యోహాను ప్రవక్తలని కూడా ఆత్మ అని అనడం జరిగింది. ఉదాహరణకి మొదటి యోహాను 4వ అధ్యాయము పరిశీలించినట్లయితే అక్కడ చెప్తున్నారు, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ప్రవక్తను నమ్మక అనడం లేదు, ప్రతి ఆత్మను నమ్మక. ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరిశీలించుడి. ఆత్మని ఎవరంటున్నారు? ప్రవక్తని అంటున్నారు. సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే సత్య స్వరూపి అయిన ప్రవక్త అని యోహాను యొక్క అర్థము. ఇది అర్థం చేసుకోవడంలో లోపము. క్రైస్తవులు ఇది పరిశుద్ధాత్మ అనుకున్నారు. ఇది ఒక గొప్ప ఆధారము. మరొక అతి ముఖ్యమైన ఆధారము, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ కానే కాదు, ఆదరణకర్త అంటే ఒక వ్యక్తి, అది ప్రవక్త ముహమ్మదే అంటానికి అతి గొప్ప ఆధారం నేను ముందు ఉంచుతాను. అదేమిటి అంటే
యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. యేసువారు అంటున్నారు, నేను తండ్రితో వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించను. ఎవరిని? వేరొక ఆదరణకర్త. వేరొక అంటే ఏమిటి? ఒక ఆదరణకర్త ముందున్నాడు, ఆ తర్వాత వేరొక ఆదరణకర్త, మరొక ఆదరణకర్త. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆదరణకర్తలు ఉండాలి, ఇద్దరు కనీసం ఆదరణకర్తలు ఉండాలి. అది పరిశుద్ధాత్మే అయితే 2 పరిశుద్ధాత్మలు ఉన్నాయా? లేదే. ఒక పరిశుద్ధాత్మ, మరొక పరిశుద్ధాత్మ ఉందా? అక్కడ స్పష్టంగా ఉంది, వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. మరి వేరొక ఆదరణకర్త అంటే వేరొక ప్రవక్త అని. మరి మొదటి ఆదరణకర్త ఎవరు? మొదటి ఆదరణకర్త ఎవరో కాదు, యేసే మొదటి ఆదరణకర్త. ఆదరణకర్త అంటే బైబిల్ ఫుట్ నోట్ లో ఉంటుంది, ఉత్తరవాది. మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, యేసు క్రీస్తు అను ఉత్తరవాది, యేసు క్రీస్తు అను ఆదరణకర్త అని ఉంది అక్కడ. యేసుక్రీస్తు ఎవరు? ఆదరణకర్త. వేరొక ఆదరణకర్త, మరొక ఆదరణకర్త ఎవరు? మరెవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యేసు ఎవరు? ఒక శక్తినా? యేసు ఒక శక్తినా, ఒక వ్యక్తినా? యేసు రక్త మాంసాలతో ఎముకలతో కూడినటువంటి ఒక వ్యక్తి, అతను ఒక శక్తి కాదు. అలాగే రాబోవు ఆ వేరొక ఆదరణకర్త రక్త మాంసాలు ఎముకలతో కూడినటువంటి ఒక వ్యక్తి అయి ఉంటాడు. అతను ఎవరో కాదు, ప్రవక్త ముహమ్మద్. ఆదరణకర్త ఎవరు అంటే యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి అక్షరములు తెలియనటువంటి ఆ నిరక్షరాజుడైన ప్రవక్త, ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినటువంటి వారి సహోదరులో పుట్టబోయేటువంటి ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త, సమస్తము ప్రజలకి బోధించేటువంటి ప్రవక్త, దేవుడి నామముతో దేవుడి వాక్యాలు చెప్పేటువంటి ఆ ప్రవక్తనే ఈ ఆదరణకర్త తప్ప ఇంకెవరూ కాదన్న విషయము మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా బైబిల్ని పరిశీలించినట్టయితే బైబిల్ గ్రంథము పాత నిబంధన సాంగ్స్ ఆఫ్ సాల్మన్స్, తెలుగులో పరమ గీతములు అని అంటారు. దీని యొక్క ఒరిజినల్ టెక్స్ట్ హెబ్రూ భాషలో ఉంది. హెబ్రూ భాషలో సాంగ్స్ ఆఫ్ సాల్మన్స్ 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ హిక్కో హిక్కో లికుల్లి మొహమ్మదిం. మొహమ్మదిం ఇం అంటే గౌరవవాచకం. మొహమ్మద్ గారు, మొహమ్మద్ యొక్క ప్రస్తావన, పేరు యొక్క ప్రస్తావన పాత నిబంధన గ్రంథము సాంగ్స్ ఆఫ్ సాల్మన్స్ 5వ అధ్యాయము 16వ వాక్యంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇంకా అనేక ప్రవచనాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. మనకున్న తక్కువ సమయంతో కొన్ని ప్రవచనాలు మాత్రమే మీ ముందు ప్రస్తావిస్తున్నాను. చివరగా ఒక ప్రవచనం. ఆ ప్రవచనం ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వాక్యం నేను ముందు మీ ముందు ప్రస్తావించను. దాని చివరి వాక్యాన్ని పరిశీలిస్తే, అతను నా నామమున చెప్పు నా మాటలు వినని వారి గురించి నేను విచారణ చేసేదను. ఏం చేస్తాడు? దేవుడు విచారణ చేస్తాడు. ఎవరైతే ఆయన మాటలు వినరో. ఏమిటా విచారణ? కొత్త నిబంధన గ్రంథము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22-23 వాక్యాలు. యెహోవా నాకు ఈ విధంగా సెలవిచ్చెను, ఆయన నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీ సహోదరుల నుండి పుట్టించును. ఆయన ఏమి బోధించినను ప్రతి విషయంలో ఆయన మాట వినవలెను. ఆయన ఏమి బోధించినను, ఆయన మీకు ఏమి చెప్పినను ప్రతి విషయంలో ఆయన మాట మీరు వినవలను. ఆ ప్రవక్త మాటలు వినని ప్రతి వాడు ప్రజలలో ఉండక సర్వనాశనమైపోతాడు అంటుంది బైబిల్. ఆ ప్రవక్త మాట వినని ప్రతి వాడు ప్రజలలో ఉండక సర్వనాశనమైపోతాడు. మరి ఆ ప్రవక్త మాట వినాలి. ఆ ప్రవక్త మాట స్వయంగా చెప్పిన మాటనా? కాదు, దేవుడు మాట తన నోట ద్వారా పలికిస్తున్నాడు. ఆ మాట మరేదో కాదు, ఖురాను గ్రంథం. సృష్టికర్త అన్న దైవం, చిట్ట చివరి దైవ ప్రవక్త, వేరొక ఆదరణకర్త, నిరక్షరాచుడు, అక్షరములు తెలియనివాడు, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పలికించిన మాట ఈ ఖురాన్ గ్రంథం. ఎవరైతే ఈ ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించరో వారు ప్రజలలో ఉండక సర్వనాశనం అయిపోతారని అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22-23 వాక్యాలలో మనకు కనబడుతుంది. కాబట్టి క్రైస్తవ మహాశయులారా, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన మీ యొక్క బైబిల్లో ఉంది. అయితే మరొక విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. అదేమిటి అంటే, ఈ ప్రోగ్రామ్ సంబంధించి క్యాన్వాసింగ్ జరిగేటప్పుడు, ప్రచారం జరిగేటప్పుడు కొంతమంది క్రైస్తవ సోదరులతో కలవడం జరిగింది. క్రైస్తవ సోదరులు అంటున్నారు, మొహమ్మద్ యొక్క పేరు బైబిల్లో ఉందా? బైబిల్లో మొహమ్మద్ అంటున్నారు. మొహమ్మద్ అనే పేరు ఉందా? తెలుగు బైబిల్లో ఉందా? ఈ తెలుగు బైబిల్లో మొహమ్మద్ అనే పేరు ఉందా? ఉంటే మేము నమ్ముతాము, లేకపోతే మేము నమ్మము అంటున్నారు. అంటే వాస్తవానికి తెలుగు బైబిల్లో మొహమ్మద్ అనే పేరు లేదు.
అయితే ఒక విషయం గమనించాలి క్రైస్తవ సోదరులారా, ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. మొహమ్మద్ అనే పేరు ఉంటేనే మీరు నమ్ముతారా, లేకపోతే నమ్మరా? అలా అయితే ఒక విషయం చెప్పండి, యేసువారు రాకముందు, యేసువారు పుట్టక ముందు యేసు వస్తారు అని లేఖనాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? వెంటనే క్రైస్తవ సోదరులు అంటారు, ఎందుకు లేవు? ఒకటేమిటి రెండేమిటి, వందలాది వాక్యాలు బైబిల్ పాత నిబంధన గ్రంథంలో వందలాది వాక్యాలు యేసు వస్తారని ఉంది అంటారు. నేను నమ్ముతాను, వందలాది వాక్యాలు ఉన్నాయి. ఒక్కసారైనా, ఒక్క సందర్భంలో యేసు వస్తారు అని పేరుతో లేఖనం ఉందా? జీసస్ వస్తారని ఒక్క దగ్గరైనా లేఖనం ఉందంటే పేరుతో ఒక్క లేఖనము కూడా లేదు. మరి పేరుంటేనే నమ్మితే యేసువారి కూడా నమ్మకుండా ఉండాలి. యేసు పేరు లేదు, యేసువారి పేరు లేదు, యేసు వస్తారని యేసువారి లేఖనాలు ఉన్నాయి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి లేఖనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల ఆధారంగా అతను ఎవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని విశ్వసించితేనే మనకి ఇహ పరలోకాల్లో సాఫల్యం, నిత్య జీవం లభిస్తుంది. మరి నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని 2వ అధ్యాయం సూర బకరా 41, 42 వాక్యాల తెలుగు అనువాదాన్ని మీకు వినిపించుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను ద్రోపరుస్తూ నేను అవతరింపచేసినటువంటి ఈ ఖురాన్ని మీరు విశ్వసించండి. దీన్ని తిరస్కరించే వారిలో మీరు మొదటి వారు అవ్వకండి. స్వల్ప లాభాలకి దేవుని వాక్యాలను అమ్మకండి. మీరు కేవలం దేవుడికే భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి. మీకు తెలిసిన తర్వాత కూడా సత్యాన్ని దాచివేయబాకండి. వాఖురద్దావునా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇప్పటి వరకు మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క ఆధారపూరితమైన ప్రసంగాన్ని ఆలకించారు. ఇన్షాల్లా ఇప్పుడు మనం నేటి ఈ కార్యక్రమంలో అతి ముఖ్య భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని ప్రారంభించబోతున్నాము. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందటానికి ప్రశ్నలు చేయదలిచిన వారిని కొన్ని సూచనలు మరియు నిబంధనలు తప్పక పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రశ్నించే వారి కోసం 3 మైకులు ఏర్పాటు చేయటం జరిగింది. ముందుగా బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశంపై ప్రశ్నించదలిచిన వారు నాకు ఎడమ పక్కన ఉన్నటువంటి ఈ మైకు ఎదుట క్యూలో నిలబడగలరు. సోదరుల తర్వాత సోదరీమణుల ముందు ఒక మైకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశ్న అడిగేవారు ముందుగా తమ పేరు మరియు వృత్తిని తెలియచేయాలి. ఒక్కసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ ఎవరికైనా ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు క్యూ వెనుకకు వెళ్లి 2వ వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడుతుంది. ఈనాటి విషయంకు సంబంధించిన ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండాలి. వక్తతో వాదోపవాదాలు చేయరాదు. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగాలి. సభ నిర్వహణకర్తగా ఏ సమాధానం అయినా ఇవ్వకుండా వారించేటటువంటి అధికారం నాకు ఉంది. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకున్నారో వారు దయచేసి ఈ మైకు వద్దకు వచ్చి ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాను. రఫీ గారు ఇందాక యేసు, మోషే, తర్వాత మహమ్మద్ ప్రవక్తల గురించి వాళ్ళ యొక్క లక్షణాలను వివరించేటప్పుడు యేసుపై ఏ గ్రంథం కూడా అవతరించలేదని చెప్పారు. మరి ఇంజిల్ అనే గ్రంథం ఎవరిపై అవతరించింది? అల్హమ్దుల్లా. మీ పేరు, మీ వృత్తి చెప్పలేదండి. మీ పేరు? అబ్దుల్ మలిక్. అబ్దుల్ మలిక్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మరి మీరు మోషే, ముహమ్మద్ ప్రవక్త మరియు యేసువారి గురించి పోలిక చెప్పేటప్పుడు మోషే వారికి ధర్మశాస్త్రం లభించింది, అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త కూడా ధర్మశాస్త్రం లభించింది, యేసువారికి ఏమీ లభించలేదు అన్నారు కదా. మరి ఇంజిల్ ఎవరి మీద అవతరించిన గ్రంథము అని అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. ఇంజిల్ యేసు మీద అవతరించినటువంటి గ్రంథమే. నేను చెప్పింది గ్రంథం అవతరించలేదు అని చెప్పడం లేదు. కొత్తగా ధర్మశాస్త్రం, షరియత్ ఇవ్వబడలేదు అని చెప్తున్నాను. అయితే మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో అదే ధర్మశాస్త్రాన్ని యేసువారు మళ్ళీ ప్రజలకు బోధించారు. అయితే దేవుడు కొన్ని వాక్యాలను అవతరింప చేయడం జరిగింది. అయితే కొత్త షరియత్ లేదు, మోషే షరియతే యేసువారు అవలంబించారు. యేసువారు 2వ రాకడ ఉంది. యేసువారు 2వ రాకడ ఉందని క్రైస్తవులే కాదు ముస్లింలమైన మేము ఎదురు చూస్తున్నాము. అయితే ఎందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని తెలియజేశారు?
ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో ఆ దేవుని సాక్షిగా ఈసా ఇబ్ను మర్యం కుమారుడైన యేసు, దేవుని కుమారుడు కాదు, మర్యం కుమారుడైన యేసు రానంత వరకు ప్రళయం సంభవించదు అని చెప్పారు. మరియు ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బుఖారీ హదీస్లో 55వ అధ్యాయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, యేసు వారు రెండో రాకడ వచ్చినప్పుడు వారు ఈ ఖురాన్ చట్ట ప్రకారముగా తీర్పు తీరుస్తారు. ఎందుకని? యేసువారే చెప్పారు కదా, ఆయన తర్వాత మరో ఆదరణకర్త వస్తారు, ఆయన మీద వాక్యాలు అవతరిస్తాయని, ఆ వాక్యాన్ని విశ్వసించు అన్నారు కదా. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని విశ్వసిస్తారు, ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రచారం చేస్తారు, తీర్పు తీరుస్తారు, న్యాయం చేస్తారు. అయితే మీ ప్రశ్నకి సమాధానము, యేసువారికి ధర్మశాస్త్రం కొత్తగా లభించలేదని చెప్పాను, కానీ గ్రంథం లభించినది నేను మీకు చెప్పలేదు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రెండవ మైకు నుంచి సోదరి మన తరపు నుంచి ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం. నా ప్రశ్న, నేను క్రిస్టియన్ స్త్రీతో మాట్లాడేటప్పుడు దేవుడు త్రిత్వము, త్రియేక దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు ఉన్నారు అని చెప్పారు. ఇదే ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది అని చెప్తున్నారు. వాస్తవానికి ప్రస్తావన ఖురాన్లో ఉందా? సోదరిమణి తను ఒక క్రైస్తవ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆ క్రైస్తవ స్త్రీ దేవుడు త్రిత్వమే ఉన్నాడు, దేవుడు త్రియేక దేవుడు, ఈ ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది, మరి అలా ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. త్రిత్వము అన్న విషయము బైబిల్లో లేదు, కానీ ఖురాన్లో ఉంది. దేవుళ్ళు ముగ్గురు అన్న ప్రస్తావన బైబిల్లో లేదు, కానీ ఖురాన్లో ఉంది. ఏమని ఉంది? ఖురాన్ గ్రంథంలో 4వ అధ్యాయం సూరా నిసా 171వ వాక్యంలో చూసినట్లయితే వలా తఖూలు సలాస, ముగ్గురు అనకండి అని ఉంది. బైబిల్లో ముగ్గురు అనండి అని లేదు, కానీ ఖురాన్లో వలా తఖూలు సలాస, ముగ్గురు అనకండి అని ఇక్కడ ఉంది. మరి అదే విషయము ఇంకొక దగ్గర చూసినట్లయితే ఖురాన్లో సూరా మాయిదాలో 73వ వాక్యంలో అల్లాహ్ ముగ్గురులో ఒకడు అని అన్నవారు నిశ్చయముగా విశ్వాసానికి పాల్పడినట్లే. దేవుళ్ళు ముగ్గురున్నారు, ముగ్గురులో ఒకడు దేవుడు, ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దేవుళ్లే అని ఎవరైతే అంటారో వారు నిశ్చయముగా విశ్వాసానికి పాల్పడినట్లే. క్రైస్తవ సోదరులు దేవుడు త్రిత్వమే ఉన్నాడు, దేవుళ్ళు ముగ్గురు అని నమ్ముతున్నారు. అయితే నేను సోదరిమణి అంటున్నాను, మీరు మళ్ళీ తిరిగి వెళ్ళి మీ సోదరిమణి అనండి, ఏ త్రిత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు అని. త్రిత్వం ఒకటి లేదు, అనేక రకాల త్రిత్వాలు ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే క్రైస్తవుల్ని త్రిత్వ సిద్ధాంతము అంటే ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే వాళ్ళు అంటారు, పైన నుండి యెహోవా అంటే తండ్రి దేవుడు, యేసు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఈ ముగ్గురు వేరువేరుగా ముగ్గురు దేవుళ్ళు, వేరువేరుగా ముగ్గురు స్వతహాగా దేవుళ్ళు అని అంటారు. ఇది ఒక త్రిత్వ సిద్ధాంతం. మరికొంతమంది అంటారు, లేదండి ఇది తప్పండి, ఇది కాదు త్రిత్వం అంటే, పైన దేవుడున్నాడు యెహోవా, ఆ యెహోవానే యేసులాగా భూమి మీదకి వచ్చేసాడు. పైన యెహోవాడు యేసులాగా భూమి మీదకి వచ్చేసాడు. మరి ఈ యేసు కొంతకాలం జీవితం గడిపి శిలువ మరణం పొంది ఇప్పుడు పరిశుద్ధాత్మలా భూమి మీద ఉన్నాడు. ఇది అసలు త్రిత్వ సిద్ధాంతం అంటారు మరి కొంతమంది క్రైస్తవులు. ఇది ఎలా అంటే వాళ్ళకు ఉదాహరణ కూడా ఇస్తారు. ఐసు గడ్డ, ఐస్ ఏదైతే క్యూబ్ ఉంటుందో ముందు ఐస్ లాగా గట్టిగా ఉంటుంది, అది కరిగిన తర్వాత నీళ్లలాగా మారిపోతుంది, ఇంకా గడ్డ మిగిలిలేదు. మరి ఆ నీళ్లు ఇంకో బాగా వేడికిచ్చేస్తే ఆవిరిలాగా అయిపోతుంది, ఇంకా నీళ్లు లేవు, ఆవిరిలా అయిపోయింది. ఇలా పైన యెహోవాలాగా, తర్వాత ఆయన యేసులాగా, ఆ యేసే పరిశుద్ధాత్మలాగా ఇలా మారుతుంది. ఇది అసలైన త్రిత్వ సిద్ధాంతం అంటారు కొంతమంది క్రైస్తవులు. మరి కొంతమంది క్రైస్తవులు అంటారు, లేదు 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 ఇది కూడా తప్పే, అసలు త్రిత్వ సిద్ధాంతం ఇది కాదు, దేవుడు ఒక్కడే కానీ ఒక్కటిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటిలోనే 3 భాగాలు, ఒక భాగం యెహోవా, మరో భాగం యేసు, ఇంకో భాగం పరిశుద్ధాత్మ. ఎలాగండి అంటే ఫ్యాన్కి వెళ్ళి చూపిస్తారు. ఫ్యాన్ ఒకటే ఫ్యాన్ ఎన్ని రెక్కలు ఉన్నాయి? 3 రెక్కలు ఉన్నాయి. 3 రెక్కలు కలిపితేనే కదా ఫ్యాన్. ఒక్కొక్క రెక్క ఒక ఫ్యాన్ కాదు, 3 కలిపి ఒక ఫ్యాన్ అవుతుంది. అలాగే యెహోవా, యేసు, పరిశుద్ధ 3 కలిపి ఒక దేవుడు అంటారు కొంతమంది క్రైస్తవులు. లేదు 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 ఇది కాదు, ఇది తప్పని మరి కొంతమంది క్రైస్తవులు వచ్చేసి అసలు త్రిత్వం అంటే మాతా, పిత, కుమారా. మాత అంటే మరియమ్మ దేవుడు, పిత అంటే యెహోవా దేవుడు, కుమార అంటే యేసు దేవుడు అని రోమన్ క్యాథలిక్స్ ఇది అండి అసలు త్రిత్వ సిద్ధాంతం అంటారు. అసలు విషయం ఏమిటంటే ఎన్ని త్రిత్వ సిద్ధాంతంలో ఏ ఒక్క త్రిత్వ సిద్ధాంతం గురించి కూడాను బైబిల్లో రాయబడి లేదు. బైబిల్ మొత్తం మీద
ఆది కాండం నుండి చూసుకుని చివరికి ప్రకటనా గ్రంథం వరకు చూసుకున్నట్లయితే ప్రతి పేజీని మనం పరిశీలించి చదివినా కానీ ఎక్కడ కూడాను త్రిత్వము, త్రియేక దైవము, ముగ్గురు దేవుళ్ళు అన్న ప్రస్తావన ఎక్కడా మనకి కనబడదు. అంతేకాదు కదా, క్రైస్తవులలో యెహోవా విట్నెస్ అనేటి ఒక వర్గం మనకు కనబడుతుంది. ఆ యెహోవా విట్నెస్ వారు దేవుడు త్రిత్వము కాదు, దేవుడు ఏకైక దేవుడు, దేవుడు ఒక్కడే అని నమ్మడమే కాకుండా ప్రచారము కూడా చేస్తున్నారు. దేవుడు ముగ్గురు కాదు, మరి ఎంతమంది దేవుళ్ళు అని అంటే బైబిల్లో చెప్పడం జరుగుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వాక్యంలో పరిశీలిస్తే యెహోవా అంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, వేరొక దేవుడు లేడు. యెహోవా కన్నా ముందు ఏ దేవుడు లేడు, యెహోవా తర్వాత ఏ దేవుడు ఉండడు, యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని అక్కడ యెషయా గ్రంథంలో ఉంది. మరి యేసు వచ్చిన తర్వాత దైవ సిద్ధాంతం ఏమైనా మారిపోయిందా అంటే యేసు వారు వచ్చి అంటున్నారు, కొత్త నిబంధన మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు దగ్గరికి శాస్త్రులలో ఒకడు వచ్చి ప్రశ్నిస్తున్నాడు, ఓ బోధకుడా, ఆజ్ఞలన్నింటిలో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? నువ్వు ఆజ్ఞలు ఇస్తున్నావు, అన్ని ఆజ్ఞల్లో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అన్నప్పుడు యేసు వారు సమాధానం చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. మన దేవుడు ఎంతమంది? అద్వితీయుడు, ద్విత్వము కానివాడు, రెండు కానివాడు. అంటే ముగ్గురా? కానే కాదు. రెండు కాదంటే అసలు రెండు కన్నా పైన లేదని దేవుడు ఒక్కడే అని యేసువారు అదే చెప్పారు. అయితే ఈ విషయాన్ని వారికి తెలియచేయండి, వారికి తెలుస్తుంది వాస్తవానికి త్రిత్వ సిద్ధాంతం లేనేలేదు. మరి మీకు అనుమానం రావచ్చు, బైబిల్లో ఎక్కడా త్రిత్వ సిద్ధాంతం గురించి లేకపోతే క్రైస్తవులందరూ దాదాపుగా ఎందుకు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు? బైబిల్లో లేదు కదా దేవుళ్ళు ముగ్గురని, మరి క్రైస్తవులు ఎందుకు నమ్ముతున్నారు? మరి కొత్తగా ఎలా వచ్చేసింది అంటే దానికి సమాధానం బైబిలే చెప్తుంది. బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదివితే అక్కడ యేసువారు చెప్పారు ముందుగానే ఇలా జరుగుతుందని. ఏమని చెప్పారు? గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. గోధుమలు ఉన్నాయి, గోధుమలు ఎవరు? ఏంటివి? మంచి మాటలు, నా మాటలు, దేవుని వాక్యాలు నేను మీకు అందించాను. నా మాటల మధ్య గురుకులు విత్తబడతాయి, గోధుమల మధ్య గురుకులు విత్తబడతాయి. గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. దేవుడు ఒక్కడే అన్నది గోధుమ, దాని మధ్యన దేవుడు త్రిత్వము, దేవుడు ముగ్గురు అన్నది గురుకు విత్తబడినది. ఈ పని సాతాను చేసింది. కాబట్టి క్రైస్తవ సోదరులారా, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే అని విశ్వసించండి. అయితే మనం సమాజాన్ని పరిశీలిస్తే చాలా మంది హిందూ సోదరులు హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయము కొత్త విషయం చెప్పట్లేదు మీకు, వాస్తవమైన విషయమే. దేవుడు ముక్కోటి దేవీ దేవతలు నమ్మేటటువంటి హిందూయిజాన్ని వదిలివేసి ముగ్గురు దేవుళ్ళు నమ్మేటువంటి క్రిస్టియానిటీలోకి వస్తున్నారు. నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాము, దేవుడు ముక్కోటి దేవీ దేవతలు కాదు, దేవుడు త్రిత్వం ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే అంటుంది ఇస్లాం. ఇదే సత్యం, రండి, ఇదే వాస్తవమైన ధర్మము, ఇదే దైవ మార్గం. ఇస్లాం అంటే దేవుని ధర్మం. ఈ దేవుని ధర్మంలోనే ముక్తి మార్గం, ఇహ పరలోకాల్లో మనం సాఫల్యం పొందగలుగుతాము. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. शफी साहब से मैं यही पूछना चाह रहा हूं, బైబిల్లో మొహమ్మద్ అనే అంశం పైన మీరు అనర్గళంగా మాట్లాడుతూ ప్రపంచంలో రెండు పెద్ద వర్గాలు ఉన్నాయి, ఒకటి క్రిస్టియన్, ఇంకోటి ఇస్లాం అని చెప్పిండ్రు. ఆ రెండు వర్గాలు ఏకం కావాలి అన్న భావన మీరు తెలియజేసిండ్రు. దాని భావం నాకు అర్థం కాలేదు. మేము అనుకునేదల్లా ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు అన్న భావన ఉన్నటువంటిది ఒకటి. ఇక ఈ హిందుత్వము అనే విషయం లోపల ఒక విషయం మీరు నాకు క్లారిఫై చేయాలని కోరుతున్నా. వేదాలు, ఇప్పుడు క్రిస్టియానిటీకేమో బైబిల్ ఉంది మత గ్రంథము, ఇస్లాంకేమో ఖురాన్ ఉంది మత గ్రంథము. మరి హిందూ మతానికి ఉన్న మత గ్రంథం ఏంది? మాకు డౌట్ వచ్చింది. సో దీనికి ఎట్లా రెండు ఉన్నాయో మత గ్రంథాలు, మరి దీనికి ఏమైనా ఉంటే దయచేసి చెప్పాలని కోరు. సోదరు వారు ముందుగా ఒక విషయం నాకైతే అర్థం కాలేదు అని చెప్తూ ఒక విషయం చెప్పారు. అదేమిటంటే బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావనని కనుక క్రైస్తవులు గుర్తిస్తే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద వర్గాలైన క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం మరియు ఈ ఇస్లాం, ముస్లింలు ఏకమవుతారు అని చెప్పారు. ఈ రెండు వర్గాలు మాత్రమే కలవటం ఏమిటి? సర్వజనో సుఖినో భవంతి, అందరూ కూడా కలిసి ఉండాలి కదా, సుఖంగా ఉండాలి కదా అని అన్నారు. నా ఉద్దేశము వీరిద్దరు మాత్రమే కలిసి ఉండాలని కాదు, వీరిద్దరు కలవాలని, వీరిద్దరితో పాటు అందరూ కలవాలి.
ఈ రెండు అతిపెద్ద వర్గాలు ఈ విషయంలో ఏకీభవిస్తే కలిసిపోతారు. ఇది మీకు అర్థం కాని విషయానికి నా యొక్క సమాధానము. అయితే మీరు చెప్తున్న విషయము, మరి క్రైస్తవులకి మత గ్రంథం లాగా బైబిల్ ఉంది, ముస్లింలకి మత గ్రంథం లాగా ఖురాన్ ఉంది. మరి హిందువులకు ఉన్న మత గ్రంథం ఏమిటి? ఈ ఖురాన్ అనేది ముస్లింల మత గ్రంథం కాదు, ఇది తెలుసుకోవాల్సిన విషయము. మరి ఖురాన్ ఎవరి మత గ్రంథం అంటే ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయం 185వ వాక్యంలో తెలియచేయడం జరుగుతుంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథము రంజాను నెలలో అవతరింప చేయబడినది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శకం. ఇందులో సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఇది సమస్త మానవాళి కోసము, సమస్త మానవుల సృష్టికర్త అయిన అల్లాహ్ అవతరింప చేసినటువంటి ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ మీకోసము దేవుడు అవతరింప చేసిన గ్రంథం. ఈ ఖురాన్ నా కోసము దేవుడు అవతరింప చేసిన గ్రంథం. ఈ ఖురాన్ సమస్త మానవాళి కోసము దేవుడు అవతరింప చేసినటువంటి గ్రంథం. మీ ప్రశ్న, హిందువుల యొక్క మత గ్రంథం ఏమిటి? దాంట్లో ముఖ్యంగా చూడండి, హిందూ మత గ్రంథాలలో శృతి మరియు స్మృతి అనే 2 రకాల గ్రంథాలు ఉన్నాయి. దీంట్లో ప్రామాణికమైనది శృతి. శృతి అనగా దీంట్లో వేదాలు, ఉపనిషత్తులు, ఈ 2 గ్రంథాలు ప్రామాణికం. వేదాలలో 4 వేదాలు, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇవి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. అయితే ఈ వేదాలలో కూడాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉంది. ఏ విధంగా అయితే బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన ఉందో, ఈ విషయాన్ని క్రైస్తవులు తెలుసుకుంటే క్రైస్తవులు ముస్లింలు ఏకమైపోతారని చెప్పాను. వేదాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుంటే హిందువులు కూడా వచ్చేసి ఈ ముస్లింతో కలిసిపోయి ఉండే అవకాశం ఉంది. మీ ప్రశ్న సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా యొక్క ప్రశ్న షఫియన్ నాయక్. నా పేరు మెహరున్నిసా, నాది తరుమామిడి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన బైబిల్లో చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు. మరి బైబిల్ గ్రంథము దైవ గ్రంథమేనా? సోదరిమణి మెహరున్నిసా గారు ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన బైబిల్లో అనేక సార్లు ఉందని చెప్పారు. మరి ఈ బైబిల్ దైవ గ్రంథమేనా అని ప్రశ్నించడం జరిగింది. అయితే చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది, జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు యేసువారిపై, ఈసా అలైహిస్సలాం పై అవతరించినటువంటి గ్రంథం ఇంజీల్ అన్న ప్రస్తావన మనం చూసాము. అయితే చాలా మంది క్రైస్తవులు మరియు తెలియనటువంటి ముస్లింలు కూడాను ఇంజీల్ అంటే బైబిలే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంజీల్ అంటే బైబిల్ ఎంత మాత్రమూ కాదు. అయితే ఈ బైబిల్ ఏమిటి, ఆ ఇంజీల్ ఏమిటి అంటే, ఇంజీల్ మరియం కుమారుడైన యేసు మీద దేవుడు అవతరింపచేసినటువంటి గ్రంథం ఇంజీల్. మరి బైబిల్ ఏమిటి అంటే, బైబిల్ గురించి కాస్త మీకు పరిచయం ఇస్తాను. బైబిల్ అనే పదము బిబ్లాస్ అనేటువంటి పదం నుండి తీసుకోవడం జరిగింది. బిబ్లాస్ అంటే కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. ఈ బైబిల్ అనేది ఒక పుస్తకము కాదు, కొన్ని పుస్తకాల కలయిక. ఇది నా చేతిలో ఉన్నది ప్రొటెస్టెంట్ బైబిల్. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. మరొక బైబిల్ నా చేతిలో మీరు బైబిల్ చూస్తున్నారు, ఇది రోమన్ క్యాథలిక్ బైబిల్. దీంట్లో 73 పుస్తకాలు మీకు కనబడుతున్నాయి. అంటే ఎన్ని పుస్తకాలు ఎక్కువ? 66, 73 అంటే 7 పుస్తకాలు ఈ బైబిల్ కన్నా ఈ బైబిల్లో ఎక్కువగా ఉన్నాయి. మరి అంత మాత్రమే కాదు, చారిస్మాటిక్ వర్షన్ బైబిల్ అని మరొక బైబిల్ కూడా కనబడుతుంది. దాంట్లో 76 పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్ అని, దీంట్లో 86 పుస్తకాలు. ఈ విధంగా చూసుకుంటూ పోతే 200 పైగా రకాల బైబిల్ ఉన్నాయి. ఒక బైబిల్కి మరో బైబిల్కి పొంతన లేదు. మరి బైబిల్ దైవ గ్రంథమా అని మీరు ప్రశ్నిస్తే ఏ బైబిల్ గురించి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇంజీల్ అంటే, ఇంజీల్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో చూస్తే గాస్పల్ అంటారు. గాస్పల్ తెలుగులో చూస్తే సువార్త అంటారు. యేసు సువార్త. మరి బైబిల్లో మత్తయి సువార్త కనబడుతుంది, మార్కు సువార్త కనబడుతుంది, యోహాను సువార్త కనబడుతుంది, లూకా సువార్త కనబడుతుంది. యేసు సువార్త మాత్రం బైబిల్లో కనబడడం లేదు. కాబట్టి విషయాన్ని మీరు గమనిస్తే విషయం మీకు అర్థమవుతుంది. అయితే మరి బైబిల్ దైవ గ్రంథమా అని మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో, ఇదే ప్రశ్న వేసుకుంటూ ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని కూడా రాశారు. బైబిల్ దేవుని వాక్యమా అని చాలా ఆధారాలతో వారు రాస్తున్నారు. బైబిల్ కొంతమంది రచయితలు రాసినటువంటిది, దీంట్లో కొన్ని దేవుని వాక్యాల యొక్క అనువాదం ఉండవచ్చు అని వీరు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం మీరు చూసినట్లయితే, డాక్టర్ టీన్ జాన్ రత్నం గారు బైబిల్ గ్రంథ చరిత్ర అని ఒక పుస్తకం రాశారు.
డాక్టర్ టి జాన్ రత వీరు ఒక క్రైస్తవుడు. మరి ఈ బైబిల్ గ్రంథ చరిత్రలో పూర్తి బైబిల్ గురించి రాస్తూ తెలుగు బైబిల్ గురించి కూడాను, తెలుగులో అనువదించబడినటువంటి బైబిల్ గురించి కూడాను రాస్తూ, తెలుగులో అనువదించబడిన బైబిల్ దాదాపుగా 19 సార్లు సవరించబడినది. ఉదాహరణకి ఒక సవరణ మీకు చూపించాను. ఈ బైబిల్లో ఆ ప్రవక్త అని ఉంది, దాని తర్వాత ప్రచురించబడినటువంటి ఈ బైబిల్లో ఆ ప్రవక్త తీసేసి ప్రవక్త అని ఉంది. అయితే చివరిగా మీ ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలంటే, బైబిల్ దైవ గ్రంథమా అంటే బైబిల్ పూర్తిగా దైవ గ్రంథం అని చెప్పలేము. దేవుని వాక్యాల యొక్క అనువాదాలు ఉండవచ్చు, కొంతమంది ప్రవక్తల యొక్క వాక్యాలు ఉండవచ్చు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. రెండవ మైక్ నుంచి ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. రెస్పెక్టబుల్ షఫీ సాబ్, నా రిక్వెస్ట్ ఏంటంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథము, అది దైవ గ్రంథం. కాకపోతే నాకు మీ నుండి ఒక సమాధానము. బైబిల్ ఎన్నో రకాలుగా ప్రపంచంలో మీరు అన్నట్లు చాలా రకాలుగా రచించబడినాయి. కాకపోతే బైబిల్ ఒక చక్కని మాట ఉంది, ఒక పొల్లైనను ఒక మాట అయినను ఎవరు వేరు చేయకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాడు నరకాన్ని అనుభవించవలసిందే అని బైబిల్లో ఉంది. కాకపోతే ఎందుకొరకు ఈ విధంగా గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి, అది వేరే ఒక్కొక్క డినామినేషన్స్ ప్రకారం. ఇది ఎందుకొరకు ఈ విధంగా తీసివేయడము, కొత్తగా రాయడం ఎందుకొరకు అంటే, ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, లేక తెలియని వారు ఉన్నారు. తెలియడం కొరకు వారు అంటే ఈజీ లాంగ్వేజ్ లో బైబిల్ రచించబడ్డది. అదేక అంటే ఒరిజినల్ హీబ్రూ గ్రీక్ భాషలో బైబిల్ ఒక పుల్లైనను తీయడానికి వీల్లేదు. ట్రాన్స్లేషన్ లో చాలా మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు దానికి అది దైవ గ్రంథం అని మీరు తప్పకుండా అనాలి. అది దేవుని యొక్క గ్రంథం, అది వి బిలీవ్ స్ట్రాంగ్లీ. ఐఎమ్ సారీ, యూ ప్లీజ్ టెల్ మీ. సోదరులు వారు చాలా చక్కని ప్రశ్న అడిగారు. సోదరులు వారు, ఈ గ్రంథం నుండి ఒక సున్నైనను పొల్లైనను తీసివేయకూడదు అన్న విషయం ఉంది. మరి మీరు ఏదైతే విషయం అడుగుతున్నారో, ఇది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది. అయితే ఈ బైబిల్లో నుంచి ఒక సున్నైనను పొల్లైనను తీసివేయకూడదు, కలపకూడదు కూడాను. అయితే మేము అలా ఏమి చేయలేదండి, కేవలం ట్రాన్స్లేషన్ చేసామంతే. హెబ్రూ భాషలో ఉంది బైబిల్, తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా, కాబట్టి హెబ్రూ భాషలో నుంచి తెలుగు భాషలోకి అనువాదం చేశాము అంతే అన్నారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఒకవేళ హెబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్లో 86 పుస్తకాలు గనక ఉంటే తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ అయ్యేసరికి 66 పుస్తకాలు అయిపోతాయా? అది ఏమైనా ఐసా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కరిగిపోవడానికి? కాదు. బ్రదర్, మీరు ఆలోచించండి. ఇక్కడ అనువాదాలు ఎన్ని భాషల్లో అనువాదాలు ఉన్నాయి? 200 కాదు, 2000 భాషల అనువాదం ఉంది. ఎన్ని భాషల అనువాదం ఉంటే అంత మంచిదే. ప్రశ్న అది కాదు, సమస్య అది కాదు. సున్నైనను పొల్లైనను కలపకూడదు, సున్నైనను పొల్లైనను తీసివేయకూడదు అంటే ఇక్కడ పుస్తకాలు కలిపేశారు, పుస్తకాలు తీసేశారు. అధ్యాయాలు కూడా కాదు, కొన్ని పుస్తకాలే కలిపేశారు, కొన్ని పుస్తకాలు తీసేశారు. కలిపింది నేనైతే మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నేను కలపలేదు, కలిపింది మరెవరో కాదు, క్రైస్తవ సోదరులే. ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. అయితే ఇలా జరగదు అని ఉందా బైబిల్లో? సున్నైనను పొల్లైనను కలపబడదు, తీసివేయబడదు అని ఉందా? అలా లేదు. కలపకూడదు, తీసివేయకూడదు. ఒకవేళ ఇలా కలిపితే, ఒకవేళ ఇలా తీసివేస్తే బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ సంభవిస్తాయి. బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదివితే అక్కడ యేసు వారు చెప్పారు ముందుగానే ఇలా జరుగుతుందని. ఏమని చెప్పారు? గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. కాబట్టి ఇది చేదు నిజం. మీ ప్రశ్నకు సమాధానం లభించింది అనుకుంటున్నాను. ఎడమ పక్క వైపు నుంచి తీసుకోబడుతుంది. నా పేరు దేవదాస్ అండి, రిటైర్డ్ టీచర్. ఒక సోదరి అడిగిన ప్రశ్నకు మీరు చెప్పిన జవాబు, ఆ బైబిల్ దైవ గ్రంథమేనా అనే ప్రశ్నకు పూర్తిగా దైవ గ్రంథము అనలేము అన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేసినారు. ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్, మీరు ఇచ్చినటువంటి టాపిక్
బైబిల్లో మహమ్మద్ అన్న విషయాన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అయితే మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెయిన్లో చాలా సత్యం ఉంది, చాలా సంగతులు మీరు చెప్పినారు. ఇప్పుడు బైబిల్లో రాసినటువంటి మరి మోషే ప్రవక్త, యెషయా, యెరెమియా, పౌలు, అనేక మంది ప్రవక్తలు బైబిల్ రాసినారు. ఆ రాసిన గ్రంథం అంతా కూడా దైవం గురించే రాయబడింది అక్కడ. కాబట్టి ఈ విషయంలో అది వేరే విషయం ఏమి రాయలేదు, దాంట్లో కేవలము దైవం గురించే ఎక్స్ప్లెయిన్, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆ విషయాన్ని మీరే తెలియజేసినారు ఇక్కడ, దైవ భావన అది. కాబట్టి మరి ఎప్పుడైతే ఆ గ్రంథములో, ఇన్ని గ్రంథాల్లో దైవ భావనని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది పూర్తిగా దైవ గ్రంథము అని చెప్పలేము అన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేసినారు. కాబట్టి దానికి జవాబు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. సోదరుల వారు, బైబిల్ అంటే మోషే ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త అంటూ పౌలు ప్రవక్త అని కూడా అన్నారు. సరే, ఈ ప్రవక్తలు రాసినటువంటి గ్రంథమే బైబిల్ అని తెలియచేయడం జరిగింది. అయితే ఇది ముఖ్యంగా ఇది దైవ గ్రంథమా కాదా? ఇది దైవ గ్రంథమా కాదా అంటే ఇది ముఖ్యమైన ప్రశ్న. ఇది దైవ గ్రంథము కాదు అని అనేక మంది క్రైస్తవులు ఉన్నారు ఇది దైవ గ్రంథం కాదని. ఇదే మీకు ఆధారం కూడా చూపించాను. బైబిల్ దైవ గ్రంథం అనేటువంటి పుస్తకం మార్కెట్లో అవైలబుల్ ఉంది, మీరు తీసుకొని చదవండి. ఆ తర్వాత బైబిల్ గ్రంథ చరిత్ర, అసలు చరిత్ర ఏమిటి, ఈ రోజు మన ముందు ఉన్నటువంటి బైబిల్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని చరిత్ర ఏమిటి అని చూస్తే బైబిల్ గ్రంథ చరిత్రని ఒక క్రైస్తవుడు టి జాన్ రత్నం డాక్టర్ తను రాయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించండి, బైబిల్ దైవ గ్రంథం అయితే ఏ బైబిల్ దైవ గ్రంథం, ఈ విషయం మీరు ఆలోచించండి. ఒకవేళ దేవుని వాక్యం అంటే దాంట్లో సున్నైనను పొలైన తీసివేయకూడదు, కలపకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు మన ముందు కళ్ళ ముందు ఉన్న ఈ రెండు బైబిల్లోనే ఒక దగ్గర ఆ ప్రవక్త అన్న ప్రస్తావన ప్రవక్తలా ఎందుకు మారిపోయింది, ఇవన్నీ విషయాలు కూడా మనం చూడాలి. ఇంకా మీకు డీటెయిల్ గా కావాలంటే ఈ పుస్తకం కొనుక్కొని చదవండి, బైబిల్ గ్రంథ చరిత్ర. ఎప్పుడు, ఎన్నిసార్లు, ఎలా సవరించబడింది బైబిల్ అన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు మా వద్ద చాలా స్లిప్స్ లో కూడా ప్రశ్నలు వచ్చినాయి. కొన్నిటిని స్లిప్స్ ద్వారా కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. మానవుడు జన్మతా పాపి కదా, మరి ఈ పాప పరిహారం కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మార్గం చూపించారు? మానవుడు జన్మతా పాపి కదా, మరి ముహమ్మద్ ప్రవక్త వారు దీనికి ఏమి పరిష్కారం చూపించారని అడుగుతున్నారు. అసలు మానవుడు జన్మతా పాపియా? ఒకవేళ మానవుడు జన్మతా పాపి అయితే ఏం పరిష్కారం చూపించారో చూడవచ్చు. అసలు మానవుడు జన్మతా పాపియా? క్రైస్తవ సోదరులు మానవుడు జన్మతా పాపి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఉదాహరణ చూసినట్లయితే ఇదేమిటి, ఆదాం హవ్వ తప్పు చేశారు, దేవుడు ఆజ్ఞాపించాడు ఈ పండు మీరు తినవద్దు, ఈ పండు జోలికి మీరు వెళ్ళకూడదు అని. ఆదాం హవ్వ వారిద్దరు కూడా తప్పు చేశారు, పండు తిని వారిద్దరు కూడా పాపులైపోయారు. ఆ తర్వాత వారిద్దరి కలయిక వల్ల పుట్టేటువంటి పిల్లలందరూ కూడాను ఆ పాపాన్ని పంచుకుంటూ పుడుతున్నారు. ఇది జన్మతా పాపం. అంటే ఈ రోజు ఇప్పుడు పుట్టినటువంటి ఒక పసిబాబు కూడా క్రైస్తవుల దృష్టిలో పాపియే. ఇది జన్మతా పాపం. తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలందరూ కూడాను పాపంతో పుడుతున్నారు, ఇదే జన్మతా పాపం అంటారు. వాస్తవానికి ఇది కరెక్టా? ఇది ఎంతవరకు సమంజసము? ఉదాహరణకి ఆదాం హవ్వ తప్పు చేశారు, వారిద్దరు పాపులై ఉండవచ్చు. ఆ సందర్భంలో వారి పిల్లలకి ఆ పాపం వస్తుందా? ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, వాళ్ళ కుమారుణ్ణి దొంగ అని పిలవచ్చా? మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా? ఎవరు ఒప్పుకోరు. మన చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎవరైతే దొంగతనం చేశారో ఆయన్నే దొంగ అనాలి, ఆయన కుమారుణ్ణి అనకూడదు. అలాగే ఎవరైతే తప్పు చేస్తారో ఆయనకే పాపం ఉంటుంది, కానీ వారి ద్వారా రక్తం ద్వారా పిల్లలకి పాపము రాదు. ఉదాహరణకి ఇది నా వైపు నుంచి నేను చెప్తున్నాను అనుకున్నానేమో, ఇది బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథం మీరు చదవండి, ఎహెచ్కేలు 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుడి దోష శిక్షను తండ్రి మోయాడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టుతో ఆ దుష్టునికే చెందును. స్పష్టంగా ఉంది, ఎవరిది వారికే. ఇంకొక విషయం మీకు చెప్పినట్లయితే, మన యొక్క నిర్వహణకర్తలు తక్కువ సమయంలో సమాధానం చెప్పమన్నారు కాబట్టి తక్కువ సమయంలో చెప్తున్నాను. బైబిల్లో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29-30 వాక్యాలు పరిశీలించినట్లయితే అక్కడ ఏమున్నది? ఆ కాలమున తండ్రులు ద్రాక్షకాయలు తినగా కుమారుని పళ్ళు పులియునను మాట వాడుకలో నుండెను.
ఏంటండి? తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే వాళ్ళ కొడుకులు పళ్ళు పులుస్తాయట అని మాట వాడుకలో ఉండను. కానీ ఎవరైతే పాపం చేస్తాడో అతనే మరణం పొందుతాడు, ఎవరైతే ద్రాక్షకాయలు తింటారో అతని పళ్ళు మాత్రమే పులుస్తాయి. ఆదాము హవ్వ తప్పు చేస్తే వారికే పాపం ఉంటుంది, కానీ అది జన్మతా పాపం రాలేదు. జన్మతా పాపం మనదే లేదు. తక్కువ సమయంలో చెప్పమన్నారు కాబట్టి మరింత వివరంగా నేను మీకు సమాధానం చెప్పట్లేదు. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. సోదరి మళ్ళీ నుంచి ఒక ప్రశ్న. అస్సలాములైకం, నా పేరు ఖమర్ సుల్తానా. బైబిల్లో జరగబోయే విషయాల గురించి మొహమ్మద్ ప్రవక్త బోధించారు అని చెప్పారు కదా, మరి యేసుక్రీస్తు రెండవ రాక మొహమ్మద్ ప్రవక్త ఏం బోధించారు? సోదరిమణి ఒక ప్రశ్న అడిగారండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు సంభవించబో అనేక విషయాలు బోధిస్తారు అని చెప్పారు కదా, మరి దాంట్లో యేసువారి రెండో రాకడ గురించి ఏమైనా చెప్పారా అని ప్రశ్నించారు. మరి యేసువారి రెండో రాకడ గురించి ప్రవక్త ముహమ్మద్ వారు ప్రస్తావించారు. మనం బైబిల్ని చదివినట్లయితే యేసువారు అంటున్నారు, నేను మీకు చెప్పవలసిన అనేక విషయములు ఉన్నాయని అంటున్నారు. అంటే యేసువారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏంటి అనే పరిస్థితులు యేసువారు చెప్పలేదు, కానీ ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పారు. బుఖారీ హదీస్ లో ప్రవక్త వారు చెప్పినటువంటి ప్రవక్త వారి ప్రవచనాలకు సంబంధించినటువంటి హదీస్ బుఖారీ హదీస్, ఇది ప్రామాణికమైనది. బుఖారీ హదీస్ లో దాదాపుగా 10 కన్నా ఎక్కువగా హదీసులు యేసువారి రెండో రాకడికి సంబంధించి ఉంది. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు అంటే, యేసువారు చూడటానికి రింగుల జుట్టుతో ఉంటారని, వారి యొక్క వెంట్రుకలు భుజాల వరకు పొడుగ్గా ఉంటాయని, వారు వచ్చినప్పుడు వారు అప్పుడే స్నానం చేసి వచ్చారా అన్నట్లుగా వెంట్రుకల్లో నుండి నీళ్లు కారుతూ ఉంటాయని, ఇంత స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ వారు యేసువారి రెండో రాకడ గురించి చెప్పడం జరిగింది. బుఖారీ గ్రంథంలో 34వ అధ్యాయంలో 425వ హదీస్లో ప్రవక్త వారు చెప్తున్నారు, ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో ఆ అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, అతి త్వరలోనే మరియం కుమారుడైన యేసు మీ మధ్యలోకి వస్తాడు. అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే, మొదటి పని వారు సిలువ బొమ్మ ఏదో దాన్ని విరక్కొడతారు అన్నారు. ఎందుకని? క్రైస్తవ సోదరులు యేసు మా పాపాల కోసము శిలువ మరణం పొందారు అని నమ్ముతున్నారు. వాస్తవానికి యేసు శిలువ మరణం పొందలేదు. ఈ విషయము అప్పుడు యేసు వారు వచ్చినప్పుడు ఈ సిలువ అన్నది ట్రాష్, సిలువ అన్నదే లేదు అని, వాస్తవంగా యేసు పుట్టారు, సజీవంగా పైకి వెళ్ళిపోయారు, మరి సజీవంగా భూమి మీదకి వచ్చారు, జీవితం గడిపి చనిపోతారు. ఒక మానవుడు ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. యేసు వారు పుట్టారు, జీవితం గడిపారు, పైకి దేవుడు లేపుకున్నాడు, మళ్ళీ వస్తారు, జీవితం గడిపి చనిపోతారు. ఈ సిలువ అన్నదే వాస్తవం కాదన్న విషయము యేసు వారు చెప్తూ, మొదటి విషయము ఈ సిలువ బొమ్మని ఇరవకొడతారు, రెండో పని తను రాజ్య పరిపాలన చేస్తారు, మూడో విషయము పందిని చంపివేస్తారు, పంది మాంసం హరాం, నిషిద్ధం అని చెప్తారు. బైబిల్ ప్రకారంగా పంది మాంసం తినకూడదు, నిషిద్ధం. యేసు రెండో రాకడ వచ్చే వరకు అప్పుడున్నటువంటి క్రైస్తవులు, దాదాపుగా ఇప్పుడు కూడా మొదలైపోయింది, పంది మాంసం తినడం వారు మొదలుపెట్టి ఉంటారు. క్రైస్తవులు వారు వారి కోసం ధర్మసమ్మతంగా చేసుకుంటారు, దాన్ని నిషిద్ధము చేసి పందిని చంపివేయడం జరుగుతుంది. ఇది 3 పనులు. ఆ తర్వాత బుఖారీ హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు 55వ అధ్యాయంలో. అక్కడ ప్రవక్త తెలియజేస్తున్నారు, యేసువారు మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఈ చట్ట ప్రకారంగా, ఖురాన్ చట్ట ప్రకారంగా పరిపాలిస్తారు, తీర్పు తీరుస్తారు అని తెలియచేయడం జరిగింది. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు వారు దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తారు. ఆ తర్వాత ఆ దేవుడు పంపిన చిట్ట చిరు దేవ ప్రవక్త యేసు తర్వాత వచ్చినటువంటి దేవ ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసిస్తారు. అంటే దీన్ని అరబీలో చెప్పాలంటే, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప ఇంకెవరు దేవుడు లేరని, దేవుడు ఒకడని, వాషదు అన్న ముహమ్మద్ అబ్దహు రసూలుహు, నేను మళ్ళీ సాక్ష్యం ఇస్తున్నాను ప్రవక్త ముహమ్మద్ దేవుని యొక్క దాసుడు, మరి చిట్ట చివరి ప్రవక్త అని యేసు వారు విశ్వసిస్తారు, జీవితాన్ని గడుపుతారన్న విషయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది జరగబో విషయాలలో యేసు వారి రెండో రాకడ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన అనేక విషయాలలో కొన్ని విషయాలు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అల్హమ్దులిల్లా. సమయం చాలా ఎక్కువ అయినందున ఇంతటితో ప్రశ్నోత్తరాల సరళిని నేను ముగిస్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు ఈ యుఆర్సి యొక్క సీడీలు అందుబాటులో ఉన్నాయి. సృష్టికర్త సందేశం సర్వ మానవాళి కోసము, ఇది బ్రదర్ షఫీ గారిది. ఆ తర్వాత శాంతి సంస్థాపన ఎలా సాధ్యము, ఇది బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారిది. 50 రూపాయల విలువకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఉచితమైనటువంటి కరపత్రాలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా మీరు స్వీకరించి వెళ్ళగలరు. అల్హమ్దులిల్లా. ముందుగా నేను ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించినటువంటి ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి ఈ కార్యక్రమంకు అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యేకంగాను పరోక్షంగాను
సహకరించిన వారందరికీ UIRC తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లాహ్ మనందరినీ తన మార్గంలో నడిపించి ఇహపర లోకంలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. Please